థర్స్డే క్లాస్కి చేశాను. తర్వాత మరి మొన్న సాటర్డే క్లాస్కి ఇంకా చేయలేదు సార్. ఈరోజు చేసి పంపిస్తాను. అన్నీ ఒకటేసారి పంపిస్తాను. మీది ఏ కోర్స్ అన్నారు? సిఈ ప్లస్. సిఈ ప్లస్. ఓకే. సాయిరెడ్డి యాబ్సెంట్ అనమాట ఇలా. సాయిరెడ్డి కూడా రావట్లేదు. 1 minute. రైట్. సో లాస్ట్ క్లాస్ ఏం చెప్తుండే మనం? పెంటోల్ చెప్తారు. ఓకే. సో పెంటోల్ చెప్తుండే కదా. అవును, పెంటోల్తో కూడా ఒక అసైన్మెంట్ ఇచ్చినట్టున్నా కదా నేను. సార్ ఇచ్చారు, అదే నేను మీకు ఫార్వర్డ్ చేస్తాను. అదే ఒక ఇమేజ్ క్రియేట్ చేసి పంపించుకున్నాను. ఓకే. సో మనము యాక్చువల్లీ లాస్ట్ క్లాసు పెన్ టూల్ తోటి ఏం చూసినామంటే పెన్ టూల్ ఎలా యూజ్ చేయాలి. ఓకే. పెన్ టూల్ తోటి మనము షేప్స్ ఎలా క్రియేట్ చేయాలి. ఓకేనా. సో అలానే పాత్ని బ్రష్ స్ట్రోక్లా ఎలా కన్వర్ట్ చేయాలి. సో ఇవన్నీ చూసాం మనం. సో ఈ క్లాస్ ఏం చేద్దామంటే చూడండి, నేను సెలెక్షన్స్ ఎట్లా చేయాలి, పెన్ టూల్ తోటి మనం సెలెక్షన్స్ ఎలా చేయాలనేది నేను మీకు చూపిస్తాను. ఓకేనా. ఓకే. ఎవరు అది? అనదర్ పర్సన్ ఎవరు? ఓకే, సాయి రెడ్డి. రెడీ సాయి? సార్ ఏమైంది అసైన్మెంట్స్? సబ్మిట్ మీకు మెయిల్ చేశాను సార్ ఆల్రెడీ. చేసావా? ఏది చేశాను సార్. అదే నా దగ్గర కనిపించట్లేదు. ఓకే ఓకే, ఒక్క నిమిషం. ఇక్కడ ఇక్కడ ఓకే, గార్డెన్ చేసావు కదా. ఓకే ఓకే. ఏంటబ్బా ఇలా వచ్చింది ఇది? ఇలా ఫ్లవర్స్ సార్ ఫ్లవర్స్ ఏంటి ఇట్లా షేప్ అవుట్ అయిపోయినాయి? లీవ్స్, ఫ్లవర్స్. సార్ పెయింటింగ్ ఫస్ట్ టైం సార్, కొంచెం కష్టం. సార్ మళ్ళీ ట్రై చేయండి సార్, మళ్ళీ సెండ్ చేస్తాను. పెయింటింగ్ ఏందమ్మా? పెన్ టూల్తో కదా నేను చేయమన్నది. ఇది పెన్ టూల్తోనే సార్, కొంచెం కష్టం వచ్చింది. ఫ్లవర్ కరెక్ట్గా రాలే చూడు. అండ్ సన్ ఇట్లా ఇలా ఉంటుందా చెప్పు? సన్ రౌండ్ షేప్ ఉండాలి కదా. ఎస్ సార్. మళ్ళీ ఒకసారి చేయాలి నువ్వు. ఎస్. ఓకే, 100 వచ్చినా ఎగ్జాక్ట్లీ. ఎస్ సార్. అయితే వీడి డిజైన్ కూడా నువ్వే చేయాల్సిండే. అంటే మీరు మామూలుగా డౌన్లోడ్ చేసి పెట్టమన్నారు అంటున్నారు. సరే ఓకే. ఓకే. కానీ పెన్ టూల్ మంచిగా మళ్ళీ ఇంప్రూవ్ చేయాలి. ఇది ఇంకా కరెక్ట్గా రాలే గార్డెన్ మాత్రం. ఎస్ సార్, ప్రాక్టీస్ చేస్తాను. రైట్. సో చూడండి, సో పెన్ టూల్ తోటి సెలెక్షన్స్ ఎలా చేయాలి. ఓకే, మనము డిఫరెంట్ సెలెక్షన్ టూల్స్ చూసాం. మనం ఏమేమి చూసాం మనము చెప్పండి? మార్కీ టూల్, లాజో టూల్. లాజో టూల్లో 3 లాజో టూల్స్: పాలిగాన్ లాజో టూల్, మ్యాగ్నెటిక్ లాజో టూల్, మళ్ళీ ఆబ్జెక్ట్ సెలెక్షన్ టూల్, క్విక్ సెలెక్షన్ టూల్, మ్యాజిక్ వ్యాండ్. సో ఇన్ని సెలెక్షన్ టూల్స్ చూసాము. ఇంకొక సెలెక్షన్ టూల్ ఇప్పుడు పెన్ టూల్ అనమాట. సో చూడండి, పెన్ టూల్ తోటి ఎలా సెలెక్షన్ చేయాలి మనం? పెన్ టూల్ తీసుకొని ఇక్కడ మనకి ఏముండాలి? ఆప్షన్ పాత్ ఉండాలి. నేను జస్ట్ పాత్ గురించి జస్ట్ ఒక బ్రీఫ్ ఇంట్రొడక్షన్ లాగా చెప్పినాను నేను లాస్ట్ క్లాస్. ఓకేనా. సో పాత్ సెలెక్ట్ చేసుకొని చూడండి, ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేయాలి. ఓకేనా. క్లిక్ చేసి చూడండి, ఇలా మీరు ఇక్కడ పాయింట్స్ యాడ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకేనా. ఇలా
ఓకే. సో చూడండి ఇట్లా పాయింట్స్ యాడ్ అవుతాయి. సో ఇప్పుడు మనకు ఒక డౌట్ రావచ్చు ఏంటంటే మనం క్విక్ సెలెక్షన్ టూల్ తోటి ఇంకా ఫాస్ట్గా సెలెక్షన్ చేయొచ్చు కదా, మరి అలాంటప్పుడు పెన్ టూల్ తోటి సెలెక్షన్ ఎందుకు చేయాలి? ఓకేనా. సో చూడండి పెన్ టూల్తో సెలెక్షన్ చేయడానికి ఒక అడ్వాంటేజ్ ఉందన్నమాట. అంటే క్విక్ సెలెక్షన్ కంటే ఇది బెటర్ అని కాదు, చాలా విధాలుగా క్విక్ సెలెక్షన్ టూల్ మనకి బెటర్ సెలెక్షన్ టూలే అవుతుంది. కాకపోతే కొన్ని ఇమేజెస్కి పెన్ టూల్ ఈజ్ బెటర్. ఎందుకంటే చూడండి పెన్ టూల్లో మనకి కంట్రోలింగ్ ఉంటుంది. ఇప్పుడు ఈ పాత్ని నేను కంట్రోల్ చేయగలుగుతాను. పాయింట్ అర్థమవుతుంది అందరికీ? ఇగో చూడండి నేను ఇట్లా పాయింట్స్ని నేను ఇలా కంట్రోల్ చేయగలుగుతాను, ఇట్లా ఫైన్ ట్యూన్ చేయగలుగుతాను. ఎస్పెషల్లీ ఏదైతే ఇమేజెస్లో సబ్జెక్ట్ అంటే ఏంటి, ఇప్పుడు ఇమేజ్లో సబ్జెక్ట్ ఏంటి, ఈగల్. సో సబ్జెక్ట్కి డెఫినెట్ ఎడ్జ్ ఉంటుందో, డెఫినెట్ ఎడ్జ్ అంటే ఏంటి చూడండి, ఇట్లా మనకి ఇట్లా షార్ప్ ఎడ్జ్ లాగా అనమాట ఇలా. సో ఇలా షార్ప్ ఎడ్జ్గా ఉన్న ఇమేజెస్కి పెన్ టూల్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అన్నమాట. ఓకేనా. సో ఇలా అండ్ ఇక్కడ మనకు కావాల్సినన్ని పాయింట్లు మనం యాడ్ చేసుకోవచ్చు. ఓకే. సో నేను మీకు డిఫరెన్స్ చూపిస్తాను, పెన్ టూల్ అండ్ క్విక్ సెలెక్షన్ టూల్ అసలు తేడా ఏముంటుందో చూపిస్తాను. ఓకేనా. సో ఇప్పుడు మనము ఒకసారి ఇలా సెలెక్షన్ కాగానే చూడండి, ఇప్పుడు ఇలా అంటే ఒకసారి ఇట్లా పాత్ వేసుకోగానే ఇప్పుడు ఏం చేయాలన్నా నెక్స్ట్ మనకి ఈ పాత్ని సెలెక్షన్లోకి మార్చాలి. ఐ థింక్ నేను మీకు చెప్పాను అనుకుంటా కదా, ఇది చెప్పలేదా? పాత్ని సెలెక్షన్లోకి ఎలా మార్చాలనేది చెప్పానా చెప్పలేదా? ఈ పాయింట్ మీరు నోట్ డౌన్ చేసుకున్నారు కదా ఈ పాయింట్. ప్రియాంక సార్ ఈ స్క్రీన్ షాట్ తీసుకున్నావా? ఇవి నేను రాసుకుంటున్నాను సార్. బ్రష్ పాతని బ్రష్గా కన్వర్ట్ చేసే వరకు. ఓకే. ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి మీరు ఈ పాయింట్. When creating a shape using path option of pen tool, create a new layer to get a selection for the path. Create the path and ఏమనాలి మనం షార్ట్ కట్ కంట్రోల్ ఎంటర్. ఓకేనా. గుర్తుపెట్టుకోండి, ఇది నేను మళ్ళీ మీకు నెక్స్ట్ క్లాస్ ఇది అడుగుతాను, మీరు అందరూ చెప్పాలి నాకు. ఓకేనా. సో చూడండి ఇప్పుడు ఈ పాత్ని మనము సెలెక్షన్లోకి మార్చాలి. సో ఎలా మారుస్తాం మనం? కంట్రోల్ ఎంటర్. ఓకేనా. చూడండి కంట్రోల్ ఎంటర్ కొట్టిన వెంటనే మనకి పాత్ కాస్త సెలెక్షన్ అయిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి మనము? సో వి పట్టుకొని ఇలా డ్రాగ్ చేసుకోవాలి. ఓకేనా. ఇలా సో అలానే మనము ఇప్పుడు ఈ సెలెక్షన్కి మనము ఫెదర్ ఇవ్వాలంటే కూడా ఫెదర్ ఇవ్వచ్చు. సో ఎట్లా ఇస్తాం ఫెదర్ మనము చెప్పండి? ఫెదర్ ఎట్లా ఇస్తాం మనం? ఫెదరు ఎవరు? షిఫ్ట్ F6 కాదు, షిఫ్ట్ F6. ఓకే. సో చూడండి ఇక్కడ ఎడ్జెస్ చూడండి, సాఫ్ట్ ఎడ్జెస్ ఉన్నాయి మనకి. ఓకేనా. అయితే ఓకే ఇప్పుడు మనము కంపేర్ చేద్దాం. ఓకేనా. పెన్ టూల్తో సెలెక్షన్కి క్విక్ సెలెక్షన్ టూల్తో సెలెక్షన్కి డిఫరెన్స్ ఏంటనేది. ఓకేనా. సో చూడండి నేను ఒకటి డూప్లికేట్ తీసుకుంటా. ఓకే డూప్లికేట్ వద్దులే, డైరెక్ట్ ఫస్ట్ అయితే మనము క్విక్ సెలెక్షన్ టూల్ తోటి మనం సెలెక్షన్ చేద్దాం. సో ఎట్లా చేస్తాం చెప్పండి? క్విక్ సెలెక్షన్ టూల్ తోటి ఒకటి మనము డైరెక్ట్ ఇలా డ్రాగ్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇట్లా ఓకేనా. దిస్ ఈజ్ వన్ వే, మనకి సెలెక్షన్ అయిపోయింది యాక్చువల్గా. ఓకే. అయితే ఇప్పుడు చూస్తే మనకి ఏమనిపిస్తుంది, అరే ఇది బెస్ట్ కదా ఇది క్విక్ సెలెక్షన్ టూల్. డెఫినెట్లీ క్విక్ సెలెక్షన్ టూల్ బెస్ట్. చాలా సార్లు నేను కూడా
క్విక్ సెలెక్షన్ టూలే యూజ్ చేస్తాను. అయితే ఒక మైనస్ పాయింట్ ఏమైందో చూపిస్తాను నేను. చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ ఇండివిజువల్ పాయింట్స్ని నేను చేంజ్ చేయాలనుకోండి. సో ఎలా చేంజ్ చేస్తాను నేను? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం పాత్స్లోకి వెళ్దాం. చూడండి, ఎప్పుడైనా ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి, సెలెక్షన్ని పాత్లోకి మార్చాలంటే ఒక్క నిమిషం, సెలెక్షన్ని పాత్లోకి మార్చాలంటే ఏం చేయాలి మనము? ఇక్కడ మనకి ఒక ఆప్షన్ ఉంది చూసారా, మేక్ వర్క్ పాత్ ఫ్రమ్ సెలెక్షన్. ఐ థింక్ నేను మీకు ఇది లాస్ట్ క్లాస్ ఇది మీకు స్క్రీన్ షాట్ ఇచ్చాను అనుకుంటా కదా. ఓకే కదా? సో చూడండి, సో నేను క్విక్ సెలెక్షన్ టూల్తో చేసిన సెలెక్షన్ని నేను పాత్లోకి మార్చాను. ఓకేనా? సో ఇక్కడ చూడండి, మనకి పాయింట్స్ వచ్చాయి. అంటే ఈ పాయింట్స్ సాఫ్ట్వేర్ మన కోసం క్రియేట్ చేసింది. అర్థమవుతుందా? ఈ పాయింట్స్ అన్నీ సాఫ్ట్వేర్ మన కోసం క్రియేట్ చేసింది, మనం ఓన్గా క్రియేట్ చేసిన పాయింట్స్ కావు. ఓకే, ఇప్పుడు పెన్ టూల్తో ఏంటంటే మనకే లిబర్టీ ఉంటుంది అనమాట. అంటే మన ఓన్గా మనకు కావాల్సినన్ని పాయింట్లు క్రియేట్ చేసే లిబర్టీ ఉంటుంది మనకి. చూడు, అండ్ నేను ఎక్కడంటే అక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. సో ఆ లిబర్టీ మనకి క్విక్ సెలెక్షన్ టూల్లో ఉండదు. అండ్ ఒక్కోసారి ఏమవుతుందంటే ఎక్కువ పాయింట్స్ క్రియేట్ అయిపోతాయి, టూ మెనీ పాయింట్స్ క్రియేట్ అయిపోతాయి క్విక్ సెలెక్షన్ టూల్ తోటి అండ్ ఈవెన్ లాజో టూల్తో కూడా. చూడు, ఇక్కడ నేను మినిమం నెంబర్ ఆఫ్ పాయింట్స్ తోటి నేను ఒక పాత్ క్రియేట్ చేసుకున్నాను. ఓకేనా? అర్థమవుతుంది కదా అందరికీ? ఓకే, మినిమం నెంబర్ ఆఫ్ పాయింట్స్. ఓకే, అండ్ అంతేకాదు చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం లాజో టూల్తో చేసామనుకోండి, పాలిగాన్ లాజో టూల్. సో ఈవెన్ పాలిగాన్ లాజో టూల్తో నేను చేస్తాను కావాలంటే. ఓకేనా? సో ఇప్పుడు మనం ఈ సెలెక్షన్ని పాత్లో మార్చాలంటే ఏం చేయాలి? పాత్స్ ప్యాలెట్లోకి వచ్చి ఇక్కడ క్లిక్ చేశారనుకోండి, చూడండి, ఇది మనకి పాలిగాన్ లాజో టూల్తో చేసిన సెలెక్షన్. ఆ సెలెక్షన్ని నేను పాత్లోకి మార్చాను. చూడండి, ఇక్కడ ఎన్ని పాయింట్లు వచ్చేసాయో మనకి. ఇప్పుడు ఈ పాయింట్లన్నిటి మనం కంట్రోల్ చేయాలనుకోండి, మళ్ళీ డైరెక్ట్ సెలెక్షన్ టూల్ తీసుకొని చూడండి, మనం ఇట్లా ఇండివిజువల్గా పాయింట్స్ని ఇట్లా మూవ్ చేసుకుంటూ ఉండాలి. ఓకేనా? సో మనకి ఇది యాక్చువల్గా చాలా టైం కన్జ్యూమింగ్ అన్నమాట. ఓకే, అండ్ అంతేకాదు మీరు లాజో టూల్తో చేసినా సరే, చూడండి, మీరు లాజో టూల్, నార్మల్ లాజో టూల్ ఏదైతే ఫస్ట్ లాజో టూల్ ఉందో, సో దీంతో చేసినా సరే ఇప్పుడు ఈ సెలెక్షన్ని మనం పాత్లోకి మార్చాలంటే అగైన్ నేను ఇక్కడ మేక్ వర్క్ పాత్ ఫ్రమ్ సెలెక్షన్ చేస్తా. ఓకే, చూడండి ఎన్ని పాయింట్లు వచ్చేసాయో మనకి. అండ్ ఈ పాయింట్స్ అన్నీ మనకి సాఫ్ట్వేరే క్రియేట్ చేసింది, మనం క్రియేట్ చేసిన పాయింట్స్ కాదు. మనం క్రియేట్ చేయాలంటే పెన్ టూల్తో మాత్రమే క్రియేట్ చేయగలుగుతాం. అండ్ అక్కడ మనకి లిబర్టీ ఉంటుంది, ఎన్ని పాయింట్స్ కావాలంటే అన్ని పాయింట్స్ క్రియేట్ చేయాలి. ఓకేనా? ఓకే, సో అయితే మరి ఇప్పుడు ఇప్పటి నుంచి మనము సెలెక్షన్స్ అన్నీ పెన్ టూల్తో చేయాలా? కాదు. చూడండి, మనము ఇమేజెస్ బట్టి ఏ సెలెక్షన్ టూల్ వాడాలో డిసైడ్ చేయాలి. ఓకే, అర్థమవుతుందా అందరికీ? ఇమేజెస్ బట్టి డిసైడ్ చేయాలి అక్కడ, అంతేగాని మనము ఓకే ఇప్పుడు పెన్ టూల్తో మనకు కంట్రోలింగ్ ఉంటుంది కాబట్టి మనము ఇక క్విక్ సెలెక్షన్ టూల్ వాడక్కర్లేదు అట్లా కాదు. క్విక్ సెలెక్షన్ టూల్ యాక్చువల్ చాలా మెనీ టైమ్స్ క్విక్ సెలెక్షన్ టూల్ బెస్ట్ ఉంటుంది అసలు. మనం చూడు, దీంట్లో ఇంకా మనకు ఒక అడ్వాంటేజ్ ఏంటి తెలుసా? ఇక్కడ మీరు సింపుల్గా సెలెక్ట్ సబ్జెక్ట్ అని కొట్టినారనుకో, ఆటోమేటిక్ అది సబ్జెక్ట్ ఎక్కడుందో డిటెక్ట్ చేసి చూడండి ఆటోమేటిక్ మన కోసం సెలెక్షన్ క్రియేట్ చేసేస్తారు. ఓకే, ఒకటే ఏంటంటే మనకి కంట్రోలింగ్ ఇండివిజువల్ పాయింట్స్ కంట్రోల్ చేసే ఆప్షన్స్ ఉండవు అనమాట క్విక్ సెలెక్షన్లో. పెన్ టూల్తో అలా ఉంటాయి మనకి. చూడండి, కాకపోతే ఇక్కడ ఒకటే మైనస్ పాయింట్ చూడండి, ఇప్పుడు ఈ సెలెక్షన్ని పాత్లో మార్చేసరికి టూ మెనీ పాయింట్స్ వచ్చేసినాయి ఇక్కడ.
ఓకేనా? సో అండర్స్టాండ్ ద డిఫరెన్స్. ఓకే, రైట్. ఓకే, సో ఇప్పుడు ఈ సెలెక్షన్ని మళ్ళీ ఈ పాత్ని మళ్ళీ సెలెక్షన్లోకి ఎట్లా మారుస్తాం మనం చెప్పగలుగుతారా? కంట్రోల్ ఎంటర్. వెరీ గుడ్, రైట్. అండ్ సెలెక్షన్ని రిమూవ్ చేయాలంటే ఏం చేయాలి? కంట్రోల్ డి. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, రైట్. సో ఇప్పుడు మనము పెన్ టూల్ తోటి పాత్ ఆప్షన్ తోటి, పెన్ టూల్లో పాత్ ఆప్షన్ తోటి సెలెక్షన్స్ ఎలా చేయాలి అనేది చూసేసాం, రైట్. అండ్ మీకు వన్ మోర్ థింగ్ చూపిస్తాను నేను. చూడండి, ఇప్పుడు నేను పెన్ టూల్ తీసుకున్నా. ఓకే, అండ్ ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ సింగిల్ లేయర్ ఉంది. ఇప్పుడు నార్మల్లీ మీరు ఇక్కడ పాత్ బదులు షేప్ తీసుకున్నారనుకోండి, షేప్ తీసుకొని మీరు ఏదైనా షేప్ క్రియేట్ చేశారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ మనం హార్ట్ షేపే క్రియేట్ చేద్దాం. ఓకేనా? సో ఇలా చేసినప్పుడు మనకి ఆటోమేటిక్గా న్యూ లేయర్ క్రియేట్ అయిపోయింది ఇక్కడ. ఓకేనా? ఆటోమేటిక్గా న్యూ లేయర్ వచ్చేసింది. అయితే నేను ఒకవేళ ఇదే షేప్ని, అంటే ఇదే హార్ట్ షేప్ని పాత్ ఆప్షన్ తోటి క్రియేట్ చేశాను అనుకోండి. చూడండి, పాత్ ఆప్షన్తో క్రియేట్ చేస్తే ఏమవుతుంది నాకు? చూడండి, మనకు అక్కడ న్యూ లేయర్ రాలేదు, చూసారా? సో మనకి న్యూ లేయర్ రాలేదు. సో మనం ఇక్కడ ఏం చేయాలి? మాన్యువల్గా న్యూ లేయర్ క్రియేట్ చేయాలి, మాన్యువల్గా. అండ్ క్రియేట్ చేయకపోతే ఏమవుతుంది? ఇప్పుడు ఈ సెలెక్షన్, ఇప్పుడు ఈ పాత్ని సెలెక్షన్లో మార్చాలంటే కంట్రోల్ ఎంటర్. ఓకేనా? కంట్రోల్ ఎంటర్. అండ్ ఇందులో కలర్ ఫిల్ చేయాలంటే చూడండి, నార్మల్లీ ఇక్కడ మనకి ఇక్కడ మీరు ఏదైనా కలర్ తీసుకొని ఏం చేయాలి? మీరు ఆల్ట్ అండ్ బ్యాక్ స్పేస్. ఓకే, అండ్ గ్రేడియంట్ కావాలంటే అట్లానే చూడండి, గ్రేడియంట్ కావాలంటే ఏం చేయాలి? మనం గ్రేడియంట్ టూల్ తీసుకొని చూడండి, గ్రేడియంట్ తీసుకొని ఏం చేయాలి మనం? చూడండి, ఇట్లా గ్రేడియంట్ అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? కాకపోతే ఇప్పుడు చూడండి, సెలెక్షన్ రిమూవ్ చేసేస్తాం. చూడండి, ఇప్పుడు నాకు ఈ షేప్ మీద కంట్రోల్ లేదు నాకు. ఇప్పుడు ఇదిగో దీన్ని మూవ్ చేయాలంటే చూడండి, నాకు మూవ్ చేస్తే ఏమవుతుంది? నాకు మొత్తం డాక్యుమెంట్ మూవ్ అవుతుంది నాకు. ఓకే, అర్థమైందా? షేప్ ఒకటి మూవ్ అవ్వట్లేదు. సో నేను ఏం చేయాలి అప్పుడు? చూడండి, అందుకే నేను ఏం చేయాలంటే ఎప్పుడైనా సపరేట్ లేయర్ క్రియేట్ చేసుకోవాలి. ఓకేనా? సపరేట్ లేయర్, చూడండి, సపరేట్ లేయర్ క్రియేట్ చేసుకొని ఇప్పుడు ఏం చేయాలి? నేను ఇప్పుడు కంట్రోల్ ఎంటర్, ఆల్ట్ అండ్ బ్యాక్ స్పేస్, కంట్రోల్ డి. చూడండి, ఇప్పుడు నాకు ఇగో ఈ షేప్కి సపరేట్ కంట్రోల్ ఉంటుంది. ఓకే, అర్థమైందా? సో ఇది ఎప్పుడు మనకి, ఎప్పుడు అంటే మనము పాత్ ఆప్షన్ తీసుకున్నప్పుడు, పాత్ ఆప్షన్ తీసుకున్నప్పుడు మనం మాన్యువల్గా న్యూ లేయర్ క్రియేట్ చేయాలి. సో ఇది మైండ్లో పెట్టుకోండి. ఓకేనా? లేకపోతే మనము షేప్ని కంట్రోల్ చేయలేము. ఓకే, సో జనరల్లీ మనము ఏదైనా షేప్ క్రియేట్ చేయాలంటే అసలు పాత్ ఆప్షన్ యూజ్ చేయము. షేప్ ఓన్లీ షేప్ క్రియేట్ చేయాలంటే మనము వితౌట్ యూజింగ్ పాత్ ఆప్షన్ డైరెక్ట్ షేప్ ఆప్షన్ తీసుకొని మనం చేస్తాం. కానీ పాత్ ఆప్షన్ దేనికి వాడతాం? ఎక్కువగా సెలెక్షన్స్కి వాడతాం. ఓకేనా? ఏదైనా సెలెక్ట్ చేయాలంటే జనరల్గా మనము పాత్ ఆప్షన్ వాడతాం. ఓకేనా? రైట్. ఓకే, నెక్స్ట్ ఈజ్ చూడండి, మీకు ఒక బ్రష్ స్ట్రోక్ ఎలా చేయాలనేది నేను మీకు లాస్ట్ క్లాస్ చెప్పాను. ఓకేనా? పాత్ తోటి బ్రష్ స్ట్రోక్ ఎలా చేయాలి. ఓకే, ఇప్పుడు చూద్దాం మీలో ఎవరు చెప్పగలుగుతారో చూస్తాను. ఓకేనా? సో నేను ఇక్కడ న్యూ లేయర్ తీసుకుంటా, ఒక పాత్ నేను క్రియేట్ చేస్తాను. ఓకేనా? ఒక్క నిమిషం, ఎవరు కాల్ చేశారు నాకు? హలో, హలో ప్రియా, కాల్ చేశారా మీరు?
సార్ ఫోన్ అమ్మ దగ్గర చేసింటారు, ఎవరో అనుకొని చేసింటారు. ఓ అదే మీ అదే మీ కాల్ నాకు వస్తే నువ్వు ఏమన్నా ఇట్లా మళ్ళీ కరెంటు పోయింది అట్లా ఏమన్నా చెప్పడానికి కాల్ చేసావేమో అనుకున్నాను. ఓకే లేదు లేదు అమ్మ దగ్గర అమ్మది ఫోన్. ఓకే 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 సరే మీ మదర్కి చెప్పండి. ఓకే 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 సార్. రైట్. ఓకే సో చూడండి. ఓకే ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను, మీరు చెప్పాలి నాకు. ఓకేనా? సో ఏంటా క్వశ్చన్? ఇప్పుడు ఈ పాత్ని నేను బ్రష్ స్ట్రోక్ లాగా ఎలా మార్చాలి? పాత్ని నేను బ్రష్ స్ట్రోక్ లాగా ఎలా మార్చాలి? రైట్ క్లిక్ అవును. దేంట్లోకి వెళ్ళాలి? ఎడిటా నేను మీకు లాస్ట్ క్లాస్ చెప్పానమ్మా. రైట్ క్లిక్ చేయాలి. రైట్ క్లిక్ చేసి ఏం చేయాలి? స్ట్రోక్ పాత్. కాన్ఫిడెంట్గా చెప్పాలి. స్ట్రోక్ పాత్. ఓకేనా? సో ఇక్కడ బ్రష్ అండ్ ఓకే. సో చూడండి ఇప్పుడు నాకు పాత్ ఒక బ్రష్ స్ట్రోక్ లాగా మారింది. ఓకేనా? అండ్ ఇప్పుడు పాత్ని డిలీట్ చేయాలంటే ఎట్లా? డిలీట్ నొక్కడం కాదు, ఇక్కడ ప్యాథ్స్ పాలెట్లో ఇక్కడ రైట్ క్లిక్ డిలీట్ పాత్ అన్నాను. ఓకేనా? సో ఇట్లా అన్నాను. ఓకే డిలీట్ ఆప్షన్ ఓకే అలా కూడా అనొచ్చు, కానీ కొంచెం రిస్క్ అవుతుంది అట్లా. అంటే మనకి ఒక్కొక్కసారి మనకు ఇంపార్టెంట్వి ఎగిరిపోతాయి. సో అందుకే మీరు ఇలా అనండి బెస్ట్. ఓకే రైట్. ఓకే ఇప్పుడు అసలు పాయింట్ ఏంటంటే చూడండి, ఇది మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్ చూసాం ఎట్లా మనం పాత్ని బ్రష్ స్ట్రోక్లా మార్చాలని. కానీ మనకి బ్రష్ స్ట్రోక్ కొంచెం డిఫరెంట్గా రావాలి. ఓకేనా? అంటే డిఫరెంట్ అంటే ఏంటంటే చూడండి, ఇప్పుడు ఇగో దిస్ ఈజ్ అ హార్డ్ రౌండ్ బ్రష్. ఓకే ఇప్పుడు ఈ హార్డ్ రౌండ్ బ్రష్ని నేను మామూలుగా ఇట్లా వేసాను అనుకో, ఒక నిమిషం. ఇప్పుడు ఈ హార్డ్ రౌండ్ బ్రష్ ఏదైతే ఉందో సో దీని ఎడ్జెస్ మనకి షార్ప్గా రావాలి. ఓకేనా? అండ్ సెంటర్లో కొంచెం థిక్నెస్ రావాలి. సెంటర్లో థిక్గా రావాలి, ఎడ్జెస్ మనకి షార్ప్ రావాలి. ఓకేనా? ఆర్ యు ఆల్ గెటింగ్ మై పాయింట్? సో చూడండి, దానికి మనం ఏం చేయాలో నేను మీకు చెప్తాను. సో మీరు ఇగో ఈ పాయింట్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈ పాయింట్ టు క్రియేట్ ఏ బ్రష్ స్ట్రోక్ విత్ షార్ప్ ఎడ్జెస్ అండ్ థిక్నెస్ ఇన్ ద మిడిల్, go to the brush settings, select shape dynamics, control pen pressure. While replacing the path with brush stroke, select simulate pressure option on. Okay, is it clear? Yes, sir. ఓకే కదా? సో అందరూ స్క్రీన్ షాట్ తీసుకున్నారు కదా? Yes, sir. ఎస్ సార్. ఓకే సో చూడండి, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ పాత్ని అంటే ఇందాక చెప్పినట్టు ఇక్కడ మనకి రాసున్నట్టు షార్ప్ ఎడ్జెస్ అండ్ మిడిల్లో కొంచెం థిక్నెస్ రావాలి. సో అలాగా నేను కన్వర్ట్ చేస్తాను. సో ఎలా చేస్తానో చూడండి. విండోస్లో మీరు ఫస్ట్ బ్రష్ సెట్టింగ్స్లోకి వెళ్ళాలి. బ్రష్ సెట్టింగ్స్లో ఏం చేయాలా, మీరు షేప్ డైనమిక్స్లోకి వెళ్ళాలి. సో ఇవన్నీ గుర్తున్నాయా మీకు? నేను నీకు బ్రషెస్ అప్పుడు చెప్పాను. గుర్తున్నాయా, గుర్తులేవా? షేప్ డైనమిక్స్, స్కాటరింగ్. ఓకే సో చూడండి, షేప్ డైనమిక్స్లో మనకి ఇక్కడ కంట్రోల్ అని ఉంది. ఓకే కంట్రోల్, ఇందులో మనం ఏం చేయాలి, మనం పెన్ ప్రెషర్ తీసుకుందాం. ఓకేనా? ఏం తీసుకుందాం మనం? పెన్ ప్రెషర్. ఓకే పెన్ ప్రెషర్ తీసుకున్న తర్వాత సో నెక్స్ట్ ఏం చేయాలి మనము? ఓకే సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను మళ్ళీ సేమ్ థింగ్ పెన్ టూల్ సెలెక్ట్ చేసుకొని ఇగో ఈ పాత్ ఏదైతే ఉందో దీని మీద రైట్ క్లిక్ చేస్తాను. రైట్ క్లిక్ చేసి సేమ్ ఎప్పటిలానే నేను స్ట్రోక్ పాత్ అంట. స్ట్రోక్ పాత్ అన్న తర్వాత చూడండి మనకి ఏమొస్తుంది, ఇట్లా ఒక స్ట్రోక్ పాత్ అనే ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఓకేనా? ఈ డైలాగ్ బాక్స్లో ఎప్పటిలానే నేను బ్రష్ సెలెక్ట్ చేస్తాను. కానీ ఈసారి ఏం చేస్తానంటే
సిమ్యులేట్ ప్రెషర్. చూడండి, ఈ సిమ్యులేట్ ప్రెషర్ అనే ఆప్షన్ని ఆన్ చేస్తానండి. ఓకే, ఆర్ యు ఆల్ గెటింగ్ మై పాయింట్? ఓకే, ఇప్పుడు ఓకే కొట్టేద్దాం. సో చూడండి, ఇప్పుడు మన స్ట్రోక్ ఎట్లా కనిపిస్తుందో. ఓకే చూడండి, షార్ప్ ఎడ్జెస్, థిక్నెస్ ఇన్ ద మిడిల్. సో నేను ఇది మళ్ళీ ఒక్కసారి చూపిస్తాను మీకు. చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇట్లా నేను ఒక ఆర్క్ షేప్ లాగా డ్రా చేస్తాను. ఓకేనా? ఓకే ఓకే సో ఒకసారి మీరు బ్రష్ స్ట్రోక్ వేసుకోండి, అంటే ఆ బ్రష్ మీకు ఎలా కనిపిస్తుందో ఒకసారి మీరు చూసుకోండి. ఓకేనా? రైట్, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి మనం? రైట్ క్లిక్, స్ట్రోక్ పాత్, అండ్ ఇగో చూడండి. అండ్ ఆల్సో మీరు ఒకసారి ఇది ఇక్కడ షేప్ డైనామిక్స్ పెన్ ప్రెషర్ ఆప్షన్ ఆన్ ఉందో లేదో చూసుకోండి. ఓకేనా? సో ఒకసారి ఆన్ ఉన్న తర్వాత ఏం చేయాలి మనం? పెన్ టూల్ తోటి రైట్ క్లిక్, స్ట్రోక్ పాత్. ఓకే, అండ్ ఇక్కడ ఏమనాలి మనం? సిమ్యులేట్ ప్రెషర్, అండ్ ఇక్కడ నుంచి మనం బ్రష్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, అండ్ ఓకే కొట్టేద్దాం. సో చూడండి, ఇప్పుడు కెన్ యూ సీ ద చేంజ్? సో చూడండి, సో మనకి స్ట్రోక్ లుక్కే మారిపోయింది, డిఫరెంట్ టైప్లో వచ్చింది మనకి స్ట్రోక్. డిలీట్ కొట్టేసుకోవచ్చు ఇట్లా. ఓకే, ఇజ్ ఇట్ క్లియర్? ఓకే, సో మీరు యాక్చువల్లీ చాలా ఎక్స్పెరిమెంట్స్ చేయొచ్చు దీంతో. ఓకే, ఎగ్జాంపుల్ చెప్తాను కాగా. సో మనం ఒక బ్లాక్ బ్యాక్గ్రౌండ్ తీసుకుందాం. ఓకే, సో నాకు ఈ బ్లాక్ కలర్ ఇందులోకి రావాలంటే ఏం చేయాలి చెప్పండి? ఈ బ్లాక్ ఇక్కడికి రావాలంటే ఆల్ట్ అండ్ బ్యాక్ స్పేస్. ఓకేనా? వెరీ గుడ్. సో చూడండి, ఇప్పుడు మనము ఒక న్యూ లేయర్ తీసుకుందాం. ఒకటి ఎస్ అని క్లిక్ చేద్దాం. ఓకేనా? ఎస్. సో మీరు ఇంకేదైనా మీరు వర్డ్ రాసుకోవాలంటే రాసుకోండి. ఓకేనా? ఓకే, యాక్చువల్లీ మనం సి రాద్దాం, బాగుంటుంది. సి కూడా మనకి వేరే సి కూడా మనము ఒక డిఫరెంట్గా టైప్ చేయాలి. ఒక్క నిమిషం. ఓకే, ఇది బాగానే ఉన్నట్టుంది, కాకపోతే కొంచెం మరీ ఫ్యాన్సీగా ఉన్నది. ఓకే, సో ఇది మనం ఫైనలైజ్ చేసుకుందాం. రైట్, ఓకే. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనము ఈ సి ఏదైతే ఉందో, ఓకేనా, దీనికి కొంచెం ఇట్లా ఎడ్జ్లో మనకు కొంచెం ఇట్లా షైనింగ్ లాగా రావాలి. ఓకేనా? అంటే కొంచెం ఏమంటారు, ఒక లైట్ స్ట్రీక్ ఉంటుంది కదా, సంథింగ్ లైక్ లైట్ స్ట్రీక్ లాగా రావాలి. ఓకేనా? ఆర్ యు ఆల్ గెటింగ్ మై పాయింట్? ఓకేనా? సో దానికి మనం ఏం చేద్దామంటే, నేను మీకు ఆల్రెడీ లేయర్ స్టైల్ అయితే చెప్పాను కదా, లేయర్ స్టైల్.
సో లేయర్ స్టైల్లో చూడండి, ఇక్కడ మనకి అన్ని ఎఫెక్ట్స్ కనిపించట్లేదు, షో ఆల్ ఎఫెక్ట్స్ పెట్టేసుకోండి. అండ్ నేను మీకు ఆల్రెడీ సిల్వర్ అండ్ ఇది చెప్పాను నేను, ఓకేనా? సిల్వర్ అండ్ గోల్డ్ ట్రై చేశారు కదా అందరూ? సో చూడండి, సిల్వర్ అండ్ గోల్డ్. అండ్ మీకు కావాలంటే వేరే ఫాంట్ కూడా పెట్టేసుకోవచ్చు, ఓకేనా? రైట్. సో ఇప్పుడు మనము ఏం చేయొచ్చు అంటే, సో చూడండి ఇక్కడ నేను ఒక న్యూ లేయర్ తీసుకుంటాను, ఓకేనా? న్యూ లేయర్ తీసుకొని పెన్ టూల్ తీసుకుందాం మనం. పెన్ టూల్ తీసుకొని సో చూడండి మనము ఇట్లా ఒక పాత్ వేసుకుందాం, ఓకేనా? పాత్ని మనం కొంచెం ఇట్లా అడ్జస్ట్ చేసుకుందాం. ఓకే, నేను ఇక్కడ మనము లైన్ బ్రేక్ గురించి చెప్పాను నేను, గుర్తుందా? ఇట్లా మనము హ్యాండిల్ బ్రేక్ చేయాలంటే ఎట్లా చేస్తాం మనం? ఆల్ట్ పట్టుకోండి. ఓకే, ఆల్ట్ పట్టుకొని ఇట్లా మనం బ్రేక్ చేసుకోవచ్చు. వెరీ గుడ్. సో ఇట్లా మనం ఎగ్జాక్ట్లీ ఇట్లా ఎడ్జ్ దగ్గర ఇట్లా పెట్టుకోవచ్చు మనం కావాలంటే, ఓకేనా? రైట్. అండ్ ఇక్కడ మీరు కావాలంటే ఓకే, సో ఇప్పుడు మనకి ఎగ్జాక్ట్లీ ఎడ్జ్ దగ్గర పెట్టేసాము, ఓకేనా? సో ఇప్పుడు నేను ఏం చేయాలి, దీన్ని ఒక బ్రష్ స్ట్రోక్లా చేంజ్ చేసుకోవాలి, ఓకేనా? ఒక బ్రష్ స్ట్రోక్లా మనం మార్చుకుందాం, ఓకేనా? సో ఎట్లా మారుస్తాం మనం? సో చెప్పండి, మనము సేమ్ థింగ్ సెట్టింగ్స్లోకి వెళ్దాం. మనం బ్రష్ సెట్టింగ్స్లో మనము ఏం చేయాలి? పెన్ ప్రెజర్, షేప్ డైనామిక్స్, అండ్ అట్లనే నెక్స్ట్ ఏం చేద్దాం మనము? పెన్ టూల్ తీసుకుందాం, రైట్ క్లిక్, స్ట్రోక్ పాత్, అండ్ ఇక్కడ మనం ఏం చేయాలి? సిమ్యులేట్ ప్రెజర్ అండ్ తీసుకుందాం, ఓకే కొడుతున్నాం. సో చూడండి మీకు ఇక్కడ నాకు ఇలా వచ్చింది, ఓకేనా? సో ఇట్లా రాగానే సో దీనికి మీరు ఏం చేయొచ్చు అంటే, చూడండి దీనికి మీరు కొంచెం అట్రాక్షన్ ఇవ్వచ్చు. సో మీరు కావాలి అంటే సో దీన్ని మీరు ఇక్కడ మీరు దీన్ని లీనియర్ డాట్స్ పెట్టేసుకోవచ్చు, ఓకే? లీనియర్ డాట్స్ పెట్టచ్చు, కలర్ డాట్స్ పెట్టచ్చు, అంటే ఒక షైనింగ్ టైప్ అన్నమాట. అండ్ దీనికి మీరు కావాలంటే అంటే ఈ ఎడ్జ్ పోర్షన్కి మీరు సేమ్ థింగ్ దీనికి కూడా మీరు సిల్వర్ ఇచ్చుకోవచ్చు, చూసారా? ఆర్ గోల్డ్ ఇవ్వచ్చు, చూడండి. గెటింగ్ మై పాయింట్? ఓకే. అండ్ ఇక్కడ మీరు కావాలంటే పిల్లో ఎంబాస్ బాగాలేదు, అవుటర్ బెవెల్ ఇట్లా ఇచ్చుకోవచ్చు మనం. కాకపోతే దీంట్లో బెస్ట్ వచ్చేసి మనకి ఇన్నర్ బెవెలే బాగుంది, ఓకే? సో చూడండి, సో ఇట్లా ఓకే. అండ్ దీన్ని మనము చూడండి ఒక్కోసారి దీన్ని మనము కలర్ డాట్స్ కానీ లీనియర్ డాట్స్లో కానీ ఇచ్చి చూద్దాం. ఇట్లా అంటే కలర్ డాట్స్, లీనియర్ డాట్స్ అనేది ఏంటి మనకు, నేను మీకు ఆల్రెడీ అది బ్లెండింగ్ మోడ్స్లో చెప్పాను నేను మీకు, ఓకే? మనకి ఇట్లా షైనింగ్ లాగా అంటే మనకి బాగా బ్రైట్ గ్లో టైప్లో రావాలంటే గుర్తుంది కదా, గుర్తుందా లేదా? గ్లో టైప్లో రావాలంటే, ఓకేనా? సో తర్వాత మీరు ఏం చేసుకోవచ్చు అంటే, ఓకే ఓకే ఒక్క నిమిషం, దీన్ని కొంచెం చిన్న చేద్దాం యాక్చువల్లీ, ఓకే? సో మనం ఏం చేద్దామంటే, సో చూడండి నేను కావాలి అంటే దీన్ని ఇట్లా బ్రేక్ కూడా చేసేసుకోవచ్చు. అంటే నేను ఇట్లా బ్రేక్ ఎట్లా చేస్తాను నేను యాక్చువల్లీ, ఇక్కడ అంటే టెలీ ట్యాంక్ ఆఫ్ మైండ్. సో ఓన్లీ ఇప్పుడు ఇంతే వస్తాం మనకి.
ఇక్కడ ఈ ప్లేస్ అంతా ఎగిరిపోయింది మనకు, ఓన్లీ ఇంత ప్లేసే వస్తుంది మనకు. ఓకేనా, ఇది క్లియర్. అండ్ ఇక్కడ మీరు దీని సైజు కూడా చిన్న చేసుకోండి, కొంచెం మరీ పెద్దగా వద్దు, చిన్న చేసుకోండి. ఓకేనా, రైట్, ఇంత చాలు. సో ఇప్పుడు మళ్ళీ మనము పెన్ టూల్ సెలెక్ట్ చేసుకొని రైట్ లెగ్ స్ట్రోక్ పాత్. ఓకేనా, సిమ్యులేట్ ప్రెజర్ ఆన్. సో చూడండి మీకు ఇట్లా వచ్చేసింది. ఓకే, అగైన్ మళ్ళీ మనం ఏం చేద్దాం, పార్ట్స్లోకి వెళ్దాం, వెళ్ళేసి రైట్ లెగ్ డైలెట్ పాత్. ఓకే, కాకపోతే ఇది మీరు న్యూ లేయర్ తీసుకొని చేయాలి. ఓకే, ఆర్ యు గెటింగ్ మై పాయింట్? న్యూ లేయర్ తీసుకొని చేయాలి మీరు. అండ్ దీన్ని మీరు ఏం చేస్తారో, కావాలంటే కొంచెం మీకు బ్రైట్నెస్ ఇవ్వాలనుకుంటే ఇక్కడ మీరు ఏదైనా ఇట్లా లీనియర్ డాట్స్ అట్లా ఇచ్చుకోవచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, మీరు కావాలి అంటే ఇన్ కేస్ మీకు ఏదైనా మీకు ఇట్లా గోల్డ్ కానీ ఇట్లా ఇచ్చుకోవాలంటే ఇగో వచ్చిందా, ఇగో వచ్చింది, ఇట్లా వచ్చింది మనకి ఇట్లా కోటింగ్ లాగా, ఇట్లా కోటింగ్ లాగా వచ్చింది మనకి. చూడండి, అట్లా ఇచ్చుకోవచ్చు మేము. ఓకే, సో మీరు ఇంకా దీన్ని ఒకవేళ మీకు ఇంట్రెస్టింగ్ చేద్దాం అనుకుంటే మీరు దీన్ని చూడండి, మీకు ఇట్లా అవుటర్ గ్లో టైప్లో కూడా ఇచ్చుకోవచ్చు, అవుటర్ గ్లోలా ఇవ్వచ్చు. అండ్ సో ఇవన్నీ మీరు ఎక్స్పెరిమెంట్ చేసుకోవాలి. ఓకే, సో అలానే ఇక్కడ నేను ఇంకొక న్యూ లేయర్ తీసుకొని, సో ఇక్కడ కూడా నేను ఇట్లా ఒకటి డ్రా చేస్తాను. చూడండి, ఇప్పుడు నేను యాక్చువల్లీ ఇక్కడ క్లిక్ చేసినప్పుడు ఏమవుతుంది, నాకు ఇంకొక పాత్ ఇట్లా వచ్చేస్తుంది కదా. సో మీరు ఏం చేయొచ్చు అంటే, చూడండి ఈ పాత్ ఏదైతే ఉందో ఇక్కడికే బ్రేక్ అయిపోవాలనుకోండి, మీరు ఏం చేయాలి, ఇక్కడ ఆల్ట్ అండ్ క్లిక్ చేసుకోవాలి. చూడండి, ఆల్ట్ అండ్ క్లిక్, అప్పుడు మీకు ఇంతే ఇక్కడికే ఎండ్ అయిపోతుంది. గెటింగ్ మై పాయింట్? ఇట్లా. సో తర్వాత మీరు దీన్ని కొంచెం ఇట్లా చేసేసుకోవాలి. ఓకే, వెరీ గుడ్. సో ఇట్లా, ఓకేనా. రైట్, సో అగైన్ మనం ఏం చేద్దాం, దీనికి మనము పెన్ టూల్ తీసుకుందాం. ఓకే, రైట్ లెగ్ స్ట్రోక్ పాత్, సిమ్యులేట్ ప్రెజర్ ఆన్. ఓకే, సో మళ్ళీ వచ్చేసింది. మళ్ళీ దీన్ని మనము పార్ట్స్ ప్యాలెట్లో పాత్ డిలీట్ చేసేద్దాం. ఓకేనా, చేసేసి మళ్ళీ దీనికి మనం కావాలంటే దీనికి ఏదైనా గోల్డ్ కానీ ఇట్లా వేసుకోవచ్చు. ఓకేనా, సో చూడండి, రైట్. అండ్ ఆర్ మీరు సిల్వర్ కూడా వేసుకోవచ్చు. ఓకేనా, గోల్డ్ బాగుంటుంది యాక్చువల్లీ. సో తర్వాత నెక్స్ట్ ఏం చేయొచ్చు మీరు, సో దీనికి మీరు కావాలంటే లీనియర్ డాట్ చేసుకోవచ్చు. ఓకే, కొంచెం బ్రైట్ గ్లో టైప్లో వస్తుంది. ఓకే, అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ మీరు దీనికి ఇంకొంచెం అట్రాక్షన్ ఇవ్వడానికి మీరు ఏం చేయొచ్చు, చూడండి ఇక్కడ కొంచెం సెంటర్లో చేద్దాం మనం. ఓకేనా, సెంటర్లో. సో అగైన్ నేను ఇట్లా చేస్తాను, చూడండి ఎలా చేసేసి ఏం చేస్తాను, నెక్స్ట్ ఈ పాత్ని బ్రేక్ చేయాలి. సో బ్రేక్ చేయాలంటే అగైన్ ఆల్ట్ అండ్ క్లిక్. ఇక్కడ చూడండి, బ్రేక్ చేస్తే ఏమవుతుందో తెలుసా, ఇగో ఇక్కడ 2 సైడ్ హ్యాండిల్ ఉంది కదా, 1 సైడ్ అయిపోతుంది. పాయింట్ అర్థమవుతుందా, 2 సైడ్ హ్యాండిల్ 1 సైడ్ అయిపోతుంది. చూడండి, 1 సైడ్ అయిపోయింది. సో ఇప్పుడు మీరు డైరెక్ట్ సెలెక్షన్ టూల్ తీసుకొని చూడండి, మీరు దీన్ని ఇగో ఇక్కడ వరకు ఇట్లా చేసుకొని దీన్ని ఇలా సెట్ చేసుకోండి. ఓకే, రైట్, ఇట్లా చేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి మనం, సో చూడండి ఒక్కసారి, ఇంకా దీన్ని కావాలంటే ఇంకొంచెం చిన్నగా చేసుకుందాం. ఓకే, ఇంకా చిన్నగా చేసుకుందాం. ఓకే, ఇప్పుడు మళ్ళీ మనం రీప్లేస్ చేద్దాం. సో ఎట్లా రీప్లేస్ చేస్తాం మనం, అగైన్ రైట్ లెగ్ స్ట్రోక్ పాత్, సిమ్యులేట్ ప్రెజర్ ఆన్. ఓకే, సో అగైన్ వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ మనము రైట్ లెగ్ లెఫ్ట్ పాత్. ఓకే, వచ్చిందా. అండ్ అగైన్ దానికి మీరు కావాలంటే గోల్డ్ కోటింగ్ లాగా ఇవ్వచ్చు. సో ఇట్లా. సో నేను మీకు గోల్డ్ సిల్వర్ అయితే నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా. సో వచ్చేసి మళ్ళీ దీన్ని ఏం చేయొచ్చు, మీరు
మీరు దీనికి లీనియర్ డాట్స్ ఇవ్వచ్చు. లీనియర్ డాట్స్ కొంచెం బ్రైట్నెస్ బాగా ఇస్తారన్నమాట. సో మీరు ఇక్కడ ఇంకొంచెం బ్రైట్నెస్ ఎన్హాన్స్ చేయాలంటే, అంటే ఇంక్రీజ్ చేయాలంటే దీన్ని డూప్లికేట్ చేయండి లేయర్ని. సో ఇంకొంచెం బ్రైట్నెస్ వస్తుంది మనకి. ఓకేనా? సో చూడండి, ఇట్లా మనము ఒక టెక్స్ట్ లాగా చేసుకోవచ్చు అన్నమాట. అంటే సంథింగ్ లైక్ కస్టమ్ టెక్స్ట్ లాగా చేసుకోవచ్చు. ఓకే, అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ జస్ట్ ఇంకొక లైన్ మనం డ్రా చేసేద్దాం. ఓకే, ఇంకొంచెం లుక్ వస్తుంది దీనికి. సో ఇక్కడ నుంచి నేనే ఇస్తాను చూడండి. సింపుల్గా మనము ఇక్కడ నుంచి ఒక న్యూ ఇట్లా వేసేసుకొని సేమ్ థింగ్ మీరు ఇట్లా తీసేసుకోండి. ఓకే, దీన్ని కొంచెం ఇట్లా సెట్ చేసేసుకోండి. మీరు సెట్ చేసుకొని బ్రేక్ చేయాలి. ఇప్పుడు ఎట్లా బ్రేక్ చేస్తాం మనం? ఆల్ట్ అండ్ క్లిక్. ఓకే, కాకపోతే న్యూ లేయర్ తీసుకొని చేయాలి మీరు. అర్థమవుతుందా? న్యూ లేయర్ తీసుకొనే చేయాలి. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం మనం? మళ్ళీ సేమ్ థింగ్, బ్రష్ తీసుకోండి. ఓకే కరెక్ట్ ఉంది. సో పెన్ టూల్ తీసుకోండి, రైట్ క్లిక్, స్ట్రోక్ బార్, సిమ్యులేట్ ప్రెషర్ ఆన్. ఓకే, సో అగైన్ పాత్ని డిలీట్ చేసేసుకోండి. ఓకే, అండ్ అగైన్ ఏం చేస్తారు మీరు? డబల్ క్లిక్, అండ్ అగైన్ దీనికి మనము కావాలంటే గోల్డెన్ మెటీరియల్ ఇద్దాం. ఓకేనా? అండ్ అగైన్ ఇక్కడ మనము లీనియర్ డాట్స్ బ్లెండింగ్ మోడ్ ఇద్దాం. ఓకేనా? లైక్ దిస్. సో ఇలా అన్నమాట. సో దీన్ని ఇప్పుడు ఇగో చూడండి, ఇక్కడ ఈ లేయర్స్ అన్నిటినీ మీరు కావాలంటే మర్జ్ చేసేసుకోవచ్చు. పాయింట్ అర్థమవుతుందా? ఈ లేయర్స్ అన్నిటినీ మీరు మర్జ్ చేసుకోవచ్చు. మర్జ్ ఎట్లా చేస్తాం చెప్పండి? వాట్ ఈస్ ద షార్ట్ కట్ ఫర్ మర్జ్? కంట్రోల్ ఈ. చూడండి, మొత్తం అన్నీ మర్జ్ అయిపోయినాయి అన్నమాట. ఓకేనా? సో ఇలా అన్నమాట. సో అన్నీ మర్జ్ అయిపోయినాయి. దీనికి కావాలంటే డూప్లికేట్ తీసుకోండి మీరు. ఓకేనా? డూప్లికేట్ తీసేసుకొని, సో ఈ డూప్లికేట్ని మీరు ఏం చేస్తారు? కావాలంటే ఇగో ఇట్లా లీనియర్ డాట్స్ పెట్టేసుకోవచ్చు. డూప్లికేట్కి లీనియర్ డాట్స్ పెట్టేసుకొని మీరు ఏం చేస్తారు? కావాలంటే కొంచెం ఒపాసిటీ తగ్గించుకోండి, మైల్డ్ ఒపాసిటీగా. ఓకేనా? అప్పుడు ఏమవుతుందంటే కొంచెం మైల్డ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఓకేనా? మరీ ఇంటెన్స్ ఉండకుండా మైల్డ్ ఉంటుంది. మళ్ళీ డూప్లికేట్ చేయాలంటే కంట్రోల్ చేయాలన్నమాట. ఓకే, సంథింగ్ లైక్ దిస్. ఓకే, కంట్రోల్ చే డూప్లికేట్ చేసి ఏమవుతుంది? ఈ లీనియర్ డాట్, ఈ బ్లెండింగ్ మోడ్ ఎఫెక్ట్ ఎన్హాన్స్ అవుతుంది, అంటే ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, అర్థమవుతుంది కదా? రైట్. సో గుర్తుపెట్టుకోండి ఇది, రైట్? సో ఇలా మీరు ఏదైనా ఇంట్రెస్టింగ్ ఇట్లా లెటర్స్ ఇట్లా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఓకే, సో నేను మీకు వన్ మోర్ ఇంట్రెస్టింగ్ థింగ్ చూపిస్తాను నేను. ఓకేనా? మనము టెక్స్ట్ ఏదైతే ఉందో, ఓకే, మనం ఆల్రెడీ టెక్స్ట్ కవర్ చేసాం కదా. ఆల్రెడీ మనము టెక్స్ట్ని కవర్ చేసాం. అయితే టెక్స్ట్ని మనము ఒక పాత్ మీద ప్లేస్ చేయొచ్చు. ఓకేనా? టెక్స్ట్ని పాత్ మీద ప్లేస్ చేయొచ్చు. సో ఎట్లా చేస్తాం మనము? నేను ఇక్కడ నార్మల్ ఏరియల్ ఫాంట్ తీసుకుంటాను, ఏరియల్ బ్లాక్. ఓకేనా? సో చూడండి, నేను ఇక్కడ ఒక పాత్ ఇలా డ్రా చేస్తాను. ఓకే, న్యూ లేయర్ తీసుకుందాం మనం. న్యూ లేయర్ తీసుకొని, ఓకే, సో నేను ఇక్కడ ఒక పాత్ని క్రియేట్ చేస్తాను. ఓకేనా? ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దాం మనం? సో చూడండి, ఇక్కడ టెక్స్ట్ తీసుకుందాం. ఓకే, టెక్స్ట్ తీసుకొని చూడండి, ఇగో ఇక్కడ చూడండి, డైరెక్ట్ పాత్ మీదకి ఇట్లా రండి. ఓకేనా? పాత్ మీదకి వచ్చిన తర్వాత ఇగో మీకు ఇక్కడ చిన్న కర్వ్ లాగా, డాటెడ్ కర్వ్ లాగా కనిపిస్తుంది అందరికీ? డాటెడ్ కర్వ్. సో చూడండి, ఆ డాటెడ్ కర్వ్ రాగానే మీరు క్లిక్ చేయాలి. ఓకే, చూడండి. సో ఏమవుతుంది అప్పుడు? సో
యాక్చువల్లీ మనకి ఇక్కడ చాలా పెద్ద సైజ్ ఉంది, నేను దీన్ని ఒక చిన్న సైజ్ తీసుకొస్తాను. చూడండి అక్కడ ఏమైందో. సో చూడండి ఆ టెక్స్ట్ ఆ పాత్ మీద కూర్చుంది. ఓకేనా? సో మీరు ఈ టెక్స్ట్ ప్లేస్లో మీ ఓన్ టెక్స్ట్ టైప్ చేసుకోండి, ఇది తీసేసి. సో మనం కావాలంటే చూడండి మ్యాక్ తెలుసుకున్నవారు. ఓకేనా? సో చూడండి. సో ఇప్పుడు మీరు ఏం చేసుకోవచ్చు అంటే చూడండి, ఇప్పుడు ఈ టెక్స్ట్ పాత్ మీద కూర్చుంది, అయితే దీన్ని కొంచెం పొజిషన్ చేంజ్ చేయాలి. నాకు ఇటు సైడ్ కాదు, ఇటు సైడ్ రైట్ సైడ్ రావాలి. సో ఏం చేస్తారు మీరు చూడండి, ఇక్కడ మనకి పాత్ సెలెక్షన్ ఉంది, తెలుసు కదా? పాత్ సెలెక్షన్ తెలుసు కదా? చూడండి పాత్ సెలెక్షన్ తోటి మీరు దీన్ని టెక్స్ట్ని మీరు ఎటు సైడ్ అంటే అటు సైడ్ మూవ్ చేసుకోవచ్చు. చూడండి నేను కావాలంటే ఇట్లా చూడండి, నేను కావాలంటే నేను రైట్ సైడ్ మూవ్ చేస్తా, లేదంటే లెఫ్ట్ సైడ్ మూవ్ చేస్తా. ఓకే, కొంచెం ఇది ఏంటంటే మెమొరీ బాగా తీసుకుంటుంది అనమాట ఈ ఆప్షన్, అందుకే ఇదిగో అట్లా స్టక్ అవుతుంది మనకి. ఓకేనా? చూడండి పాత్ సెలెక్షన్ టూల్ తోటి ఈ టెక్స్ట్ని మూవ్ చేయొచ్చు అనమాట, అంటే ఎటు సైడ్ కావాలి అనేది. ఓకే, సో మీరు కావాలంటే దీన్ని కొంచెం ఇంకా సైజ్ ఇంక్రీజ్ చేసుకోండి. సో నేను మీకు సైజ్ ఇంక్రీజ్ చేయడానికి నేను మీకు ఒక షార్ట్ కట్ చెప్పాను, అదేంటో చెప్పగలుగుతారా మీరు? స్టార్టింగ్లో ఆల్ట్ కంట్రోల్ గ్రేటర్ దాన్, ఆల్ట్ కంట్రోల్ కాదు, కంట్రోల్ షిఫ్ట్ గ్రేటర్ దాన్. కంట్రోల్ షిఫ్ట్ గ్రేటర్. ఓకేనా? కంట్రోల్ షిఫ్ట్ గ్రేటర్ దాన్. ఓకేనా? సో చూడండి ఎలా అన్నమాట. సో ఇంకా దీన్ని కావాలంటే మీరు ఇంకొంచెం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇలా అన్నమాట. చూడండి దీన్ని పొజిషనింగ్ ఇది ఒకటి పొజిషన్ మారుస్తున్నా, చూసారా? ఓకే, సో ఇంకో విషయం కూడా చేయొచ్చు మీరు, ఏంటంటే ఇప్పుడు ఈ టెక్స్ట్ ఈ పాత్ మీద ఎగ్జాక్ట్లీ కూర్చుంది కదా, కొంచెం పాత్కి కొంచెం పైన కూర్చోవాలనుకోండి, అంటే పాత్కి కొంచెం దూరంలో ఉండాలనుకోండి, ఏం చేస్తారు మీరు? చూడండి మనకి ఇక్కడ క్యారెక్టర్ అని ఉంటుంది. ఎక్కడుంది క్యారెక్టర్? విండోస్లో క్యారెక్టర్. ఐ థింక్ నేను మీకు దీని గురించి చెప్పాను అనుకుంటా కదా, క్యారెక్టర్. చంద్రకిరణ్, ఓకే, ప్రియాంక నీకు కూడా గుర్తుందా ఇది? ఐ థింక్ మీకు రికార్డెడ్ క్లాసెస్ ఇది కూడా ఇచ్చాను కదా నేను. స్పేసింగ్ ఇంక్రీజ్ చేస్తాను. ఓకేనా? సో చూడండి ఇక్కడ మనకు ఒక ఆప్షన్ ఉంది, చూసారా? ఏంటి ఆప్షన్? సెట్ ద బేస్ లైన్ షిఫ్ట్. ఓకే, సెట్ ద బేస్ లైన్ షిఫ్ట్ ఏంటి ఆప్షన్? యాక్చువల్గా చూడండి, ఆప్షన్ ఇంక్రీజ్ చేస్తే ఆ టెక్స్ట్ పాత్ నుంచి కొంచెం డిస్టెన్స్లోకి వెళ్తాం. ఓకేనా? ఓకే, సో అలానే ఒకవేళ ఈ టెక్స్ట్ పాత్కి కొంచెం కిందకి వెళ్ళాలనుకోండి, మీరు ఏం చేస్తారు? మైనస్ వాల్యూస్ ఇవ్వండి. ఇక్కడ చూడండి అది ఎంత హెవీ మెమొరీ తీసుకుంటుందో అది యాక్చువల్లీ. చూడండి ఇలా. సో మైనస్ వాల్యూ ఇస్తే పాతకి కిందకి వెళ్తుంది, ప్లస్ వాల్యూ ఇస్తే పాతకి పైకి వెళ్తుంది. ఓకేనా? అండ్ మీకు కావాలంటే సెంటర్లో కూడా ప్లేస్ చేసుకోండి మీరు కావాలంటే. ఓకేనా? చూడండి నేను ఎగ్జాక్ట్లీ పాతకి సెంటర్లో ప్లేస్ చేశా టెక్స్ట్. ఓకే, అందరికి అర్థమవుతాం కదా? రైట్, ఇస్ ఇట్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ? ఓకే, సో నెక్స్ట్ థింగ్ ఈజ్ చూడండి, నెక్స్ట్ థింగ్ చూడండి ఇక్కడ. సో మీరు ఈ పాత్ని డిలీట్ చేసేసుకోవచ్చు ఇక. ఓకే, ఎట్లా డిలీట్ చేస్తారు మీరు? డిలీట్ పాత్. చూడండి పాత్ వెళ్ళిపోయిందా? పాత్ వెళ్ళిపోయినా కూడా టెక్స్ట్ టైప్ మాత్రం ఆ పాత్ మీద ఎట్లా ఉందో అట్లానే ఉంది ఇంకా. అర్థమవుతుంది కదా? ఇదే క్లియర్?
ఎస్ సార్. సో ఇప్పుడు మీరు ఒక పని ఏం చేయొచ్చు యాక్చువల్లీ, చూడండి దీనికి మీరు కావాలి అంటే ఇగో వార్ప్ టెక్స్ట్ ఇవ్వచ్చు. మీరు గుర్తున్నాయా వార్ప్ టెక్స్ట్? చూడండి వార్ప్ టెక్స్ట్. yes sir. సో అంటే కాంబినేషన్ ఆఫ్ వార్ప్ టెక్స్ట్ అండ్ ఇది అనమాట. కానీ చాలా హెవీ అయిపోయింది ఇది ఎఫెక్ట్. చూడండి జనరల్లీ ఇంత హెవీ అవ్వదు, కానీ చూడండి ఇట్లా కాంబినేషన్ చేసుకోవచ్చు. అయితే నేను మీకు ఇంకో విషయం చెప్తాను. చూడండి మనకి ఇక్కడ కొన్ని షేప్స్ ఉన్నాయి. చూడండి ఇక్కడ కొన్ని షేప్స్ ఉన్నాయి. రెక్టాంగిల్, రౌండెడ్ రెక్టాంగిల్, ఎలిప్స్, పాలిగాన్, లైన్ టూల్, కస్టమ్ షేప్ టూల్. ఓకేనా? సో మనం జనరల్లీ ఇప్పుడు ఒక హార్ట్ షేప్ చేయాలంటే ఏం చేసాం చెప్పండి. నార్మల్గా ఇట్లా షేప్ తీసుకొని పెన్ టూల్ తోటి ఇట్లా ఒక హార్ట్ షేప్ లాగా ఇట్లా డ్రా చేసాం కదా. ఓకేనా? ఎస్ సార్. అయితే ఇది మనం టోటలీ ఫ్రమ్ ద స్క్రాచ్ చేసామన్నమాట. ఓకే, అలా కాకుండా మనకి కొన్ని షేప్స్ని మనం మోడిఫై చేసుకోవచ్చు. చూడండి ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు ఒక ఎలిప్స్ టూల్ ఉంది. ఓకే, సో నేను ఈ ఎలిప్స్ టూల్ ఇట్లా క్రియేట్ చేస్తా. అండ్ ఇక్కడ మనం కావాలంటే దీనికి ఏదైనా మనం వేరే కలర్ కూడా ఇవ్వచ్చు. ఓకేనా? అండ్ దీన్ని నేను కావాలంటే ఒక హార్ట్ షేప్లో నేను మోడిఫై చేసుకోవచ్చు. నేను పాయింట్ అర్థమవుతుందా నేను చెప్పేది? చూడండి. సో చూడండి దీన్ని నేను నాకు కావాల్సిన విధంగా నేను మార్చుకోవచ్చు. నేను అయితే ఇక్కడ చూడండి నేను మూవ్ చేసిన వెంటనే నాకు ఒక మెసేజ్ వస్తుంది. ఏంటా మెసేజ్? దిస్ ఆపరేషన్ విల్ టర్న్ అ లైవ్ షేప్ ఇంటూ అ రెగ్యులర్ పాత్, కంటిన్యూ. అంటే దీన్ని ఇక ఎలిప్స్, నార్మల్లీ ఇది ఎలిప్స్ టూల్ అనమాట. ఎలిప్స్ టూల్ని ఒక నార్మల్ షేప్ లాగా మనం మార్చేస్తున్నాం. ఓకే, సో ఎస్ అని కొట్టండి. ఓకేనా? సో ఇప్పుడు దీన్ని నేను ఈ పాయింట్స్ని నేను ఇట్లా డ్రాగ్ చేసుకుంటాను. సో చూడండి అంటే నార్మల్ అంటే మాన్యువల్గా హార్ట్ షేప్ క్రియేట్ చేసే బదులు ఆల్రెడీ ఉన్న షేప్స్ తోటి నేను హార్ట్ షేప్ క్రియేట్ చేస్తున్నాను. ఓకేనా? సో ఇట్లా వచ్చిందా? ఇప్పుడు ఏం చేద్దాం మనం? ఈ పాయింట్ని నేను షార్ప్గా మారుస్తాను నేను. ఓకేనా? ఎట్లా మారుస్తాను నేను? సో చూడండి ఇక్కడ నేను కన్వర్ట్ పాయింట్ టూల్ చెప్పాను మీకు. ఓకేనా, గుర్తుందా? సో చూడండి కన్వర్ట్ పాయింట్ టూల్. చూడండి ఎలిప్స్ టూల్ని హార్ట్ షేప్లా మార్చేసాను నేను. ఎలిప్స్ టూల్ని హార్ట్ షేప్ లాగా మార్చేసాను. మాన్యువల్గా వేసే బదులు ఎలిప్స్ టూల్ని హార్ట్ షేప్లా మార్చేసాను. అర్థమైంది కదా అందరికీ? ఎస్ సార్. చూడండి ఇలా, రైట్? ఓకే, సో చూడండి అది ఇంకా ఇక్కడ ఎలిప్స్ అనే ఉంది. ఓకేనా? అండ్ అంతేకాకుండా చూడండి ఇక్కడ మనకి రెక్టాంగిల్ టూల్ ఉంది. చూడండి రెక్టాంగిల్ టూల్ మీకు ఒక ఇట్లా రెక్టాంగులర్ షేప్, పర్ఫెక్ట్ రెక్టాంగిల్ వేయాలనుకోండి, ఈవెన్ మీరు పెండులతో వేయగలుగుతారు. కానీ పెండులతో ఒక్కొక్కసారి మనకి వంక టింకర్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. చూడండి ఇగో ఇట్లా నేను వెళ్తే చూడండి మనకు కొంచెం ఇట్లా క్రాస్గా వచ్చింది చూసారా? మళ్ళీ దీన్ని నేను ఈ పాయింట్స్ని నేను అడ్జస్ట్ చేసుకోవాలి. ఓకే, సో మీరు యాక్చువల్లీ షిఫ్ట్ పట్టుకొని చేయలేరని కాదు. ఓకే, షిఫ్ట్ పట్టుకుంటే ఎగ్జాక్ట్లీ మీకు వస్తుంది. కానీ ఇక్కడ చూడండి ఇక్కడ మళ్ళీ క్రాస్ వచ్చింది. మళ్ళీ మీరు ఏం చేయాలి? దీన్ని మీరు ఇట్లా అడ్జస్ట్ చేసుకోవాలి. ఓకే, ఏబుల్ టు అండర్స్టాండ్? ఓకే ఓకే, సో అయితే ఇదంతా పర్ఫెక్ట్ రెక్టాంగిల్లో రాలేదు మనం మాన్యువల్గా చేస్తే. సో అందుకే ఏం చేయాలి? మనము రెక్టాంగిల్ టూల్ తీసుకోవాలి. చూడండి ఇప్పుడు మీకు పర్ఫెక్ట్ రెక్టాంగిల్ వచ్చింది. దీన్ని మీరు కావాలంటే మోడిఫై చేసుకోవచ్చు. ఓకే, దీన్ని మోడిఫై చేసుకోవచ్చు. ఎట్లా మోడిఫై చేస్తారు మీరు? చూడండి మీరు కావాలంటే సేమ్ థింగ్ దీనికి ఒక పాయింట్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ సెంటర్లో ఒక పాయింట్ యాడ్ చేసుకొని చూడండి ఇక్కడ ఇట్లా నేను ఇట్లా మోడిఫై చేసుకోవచ్చు. చూడండి ఓకే, షేప్ మోడిఫై అయిపోయింది కదా? ఓకే, అండ్ అలానే ఇప్పుడు నేను ఏం చేసుకోవచ్చు? ఇక్కడ చూడండి ఈ రౌండెడ్ షేప్ ఉంది కదా, ఇక్కడ రౌండెడ్ కార్నర్ వచ్చింది కదా, దీన్ని నేను కావాలంటే షార్ప్ కార్నర్లా మార్చేసుకోవచ్చు. ఎట్లా మారుస్తాను నేను? కన్వర్ట్ పాయింట్లు తీసుకోండి, ఇక్కడ క్లిక్ చేయండి. చూడండి ఇప్పుడు నాకు ఇది రౌండెడ్ కార్నర్ కాస్త షార్ప్ కార్నర్ అయిపోయింది. ఓకే, ఇది క్లియర్? అండ్ అలానే నేను ఇప్పుడు దీని ఒక ఎన్వెలప్గా మార్చచ్చు. ఎన్వెలప్ షేప్ లాగా ఎట్లా చేస్తాను నేను? ఎన్వెలప్ లాగా
పెన్ టూల్ తీసుకోండి. ఇక్కడ నుంచి మీరు ఒక కావాలంటే ఇక్కడ ఒక ఇట్లా మీరు డ్రా చేసుకోండి. ఓకే ఓకే చూడండి ఒక ఎన్వెలప్ రెడీ అయిపోయింది మనం. ఇస్ ఇట్ క్లియర్? ఒక సింపుల్ ఎన్వెలప్ రెడీ అయిపోయింది మనకి. అలానే మనకి ఇక్కడ మనకు ఒక పాలిగాన్ టూల్ ఉంది చూసారా, పాలిగాన్. అండ్ అలానే రౌండెడ్ రెక్టాంగిల్ ఉంది. రౌండెడ్ రెక్టాంగిల్ అంటే ఏంది చూడండి, మీకు ఒక క్యాప్సూల్ చేయాలనుకోండి, క్యాప్సూల్ షేప్ క్రియేట్ చేయాలి. ఎట్లా చేస్తారు మీరు క్యాప్సూల్ షేప్? చూడండి ఇప్పుడు ఇది నార్మల్ రెక్టాంగిల్లా ఉంది చూడటానికి, కానీ దీన్ని నేను రౌండెడ్ రెక్టాంగిల్గా మారుస్తాను. రౌండెడ్ రెక్టాంగిల్లో మనకి రేడియస్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. రేడియస్ ఇంక్రీజ్ చేస్తే ఏమవుతుంది మనకి? చూడండి ఎడ్జెస్ చూడండి ఎడ్జెస్ ఎట్లా వచ్చినాయి మనకి? ఎడ్జెస్ మనకి రౌండెడ్గా వచ్చాయి. ఓకే దీనికి కావాలంటే మీరు వేరే కలర్ ఇచ్చుకోవచ్చు కావాలి. అండ్ నాట్ ఓన్లీ కలర్, మీరు గ్రేడియంట్ కలర్ కూడా ఇవ్వచ్చు. గ్రేడియంట్లో మనము రిఫ్లెక్టెడ్ గ్రేడియంట్ ఇద్దాం, బాగుంటుంది. ఓకేనా? సో దీనికి మనం ఏం చేద్దాం, రిఫ్లెక్టెడ్ అని ఇద్దాం. ఓకేనా? సో చూడండి ఎట్లా వచ్చిందో, మంచి సిల్కీ ప్యాటర్న్ వచ్చింది చూసారా. సో ఒక మీరు దీన్ని ఒక బటన్లా కూడా వాడుకోవచ్చు. అండ్ దీనికి మీరు కావాలంటే ఇగో స్ట్రోక్ కూడా ఇచ్చుకోవచ్చు. మీరు స్ట్రోక్లో సైజ్ అండ్ కావాలంటే దీనికి మీరు ఒక డ్రాప్ షాడో ఇవ్వచ్చు. ఐ థింక్ మీకు ఇవన్నీ లేయర్ స్టైల్స్ గుర్తున్నాయి అనుకుంటా కదా. చూడండి ఒక మంచి బటన్ లాగా ఎట్లా వచ్చిందో మనకి. సో యూజింగ్ ఏంటిది, దట్ ఈస్ రౌండెడ్ రెక్టాంగిల్. ఓకేనా? ఒకటి ఏంటంటే చూడండి ఇక్కడ మనకి రేడియస్ వాల్యూని ఇంక్రీజ్ చేసుకోవాలి రౌండెడ్ రెక్టాంగిల్. ఓకే నెక్స్ట్ మనకి చూడండి పాలిగాన్ షేప్ ఉంది. ఈ పాలిగాన్ షేప్ ఏదైతే ఉందో చూడండి ఇక్కడ మీకు ట్రయాంగిల్ వస్తుంది చూసారా. ట్రయాంగిల్ ప్లేస్లో మీకు పాలిగాన్ రావాలంటే చూడండి ఇక్కడ మనకి సైడ్స్ ఉంది. చూడండి సైడ్స్లో నేను 5 పెట్టాను అనుకోండి, అప్పుడు మనకి పాలిగాన్ షేప్ వస్తుంది. సో దిస్ ఈజ్ పాలిగాన్. సో దిస్ ఈజ్ అ పాలిగాన్ షేప్. అండ్ ఇక్కడ దీనికి మీరు కావాలంటే కలర్స్ ఇచ్చుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీంతో నేను ఒక ఇంక్ పెన్ తయారు చేయొచ్చు. ఎట్లా చేస్తాం ఇంక్ పెన్? సో చూడండి ఇక్కడ నేను డైరెక్ట్ సెలెక్షన్ టూల్ తీసుకుంటాను. ఓకే కొంచెం పాయింట్స్ని ఇట్లా షార్ప్ చేసుకుంటాను. ఓకేనా? రైట్ చేసేసుకొని సో ఇక్కడ నేను సెంటర్లో కొన్ని పాయింట్స్ యాడ్ చేస్తాను. ఎట్లా యాడ్ చేస్తాను నేను? చూడండి ఇక్కడ యాడ్ యాంకర్ పాయింట్. సో ఇక్కడ నేను క్లిక్ చేసుకుంటా. ఓకేనా? ఇక్కడ టూ సైడ్స్ క్లిక్ చేసేసి ఇక్కడ నేను దీన్ని కొంచెం ఇట్లా బెండింగ్ కర్వేచర్లా చేస్తాను. ఓకే ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? ఓకేనా? చూడండి అండ్ అట్లానే ఇక్కడ కూడా కొన్ని పాయింట్స్ యాడ్ చేస్తాను. ప్రియాంక అర్థమవుతాం కదా? ఓకే గుడ్. ఓకేనా? సో చూడండి సో అలానే దీనికి కొంచెం చిన్న ఇట్లా కిందకి లాగదాం. ఓకే చూడండి షేప్ ఎట్లా మార్చేసాను. అండ్ అట్లానే నెక్స్ట్ చూడండి నేను ఇక్కడ ఒక రెక్టాంగిల్ తీసుకుంటా. ఓకే ఇది క్లియర్. అండ్ అట్లానే నేను ఏం చేస్తాను, నేను చూడండి మళ్ళీ ఇంకొక రెక్టాంగిల్ తీసుకోవచ్చు. ఓకే అండ్ కలర్ కావాలంటే సేమ్ రెడ్ కలర్ ఇద్దాం.
అండ్ మళ్ళీ నేను ఇగో దీనికి నేను ఒక పాయింట్ యాడ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ దీనికి నేను కావాలంటే ఇక డైరెక్ట్ సెలెక్షన్ టూల్ ఇట్లా నేను ఒక ఇట్లా చేసేసుకోవచ్చు. ఓకేనా, అండ్ దీన్ని కావాలంటే మీరు కొంచెం సన్నగా చేసేసుకోండి ఇట్లా. సో షిఫ్ట్ పట్టుకుంటే మీకు ఎగ్జాక్ట్లీ సన్నగా వస్తాం మనకు. ఓకేనా, ఓకే, అండ్ పాత్ సెలెక్షన్ టూల్ తోటి మీరు మొత్తం పాత్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఓకేనా, అండ్ తర్వాత మీరు కావాలంటే దీన్ని మీరు చిన్నగా చేసేసుకోవచ్చు. షిఫ్ట్ పట్టుకోండి. ఓకే, అర్థమవుతాం కదా. సో అట్లా, అండ్ దీన్ని కూడా మీరు కావాలంటే ఎగ్జాక్ట్లీ ఇట్లా పెట్టేసుకోండి. ఓకే, చూడండి. జస్ట్ మీరు ఏం చేస్తారంటే ఈ మూడింటిని మీరు సెలెక్ట్ చేసుకొని ఇట్లా మీరు కావాలంటే ఒక్క నిమిషం చూడండి, ఇట్లా షిఫ్ట్ పట్టుకొని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి, కంట్రోల్ టీ అనండి, చిన్న చేసేసుకోండి. ఓకేనా, చిన్న వేసుకోండి. ఓకేనా, చేసేసుకొని కావాలంటే ఇక్కడ మళ్ళీ ఇంకొక రెక్టాంగిల్ ఉంది కదా, కంట్రోల్ చేయకొట్టండి. కంట్రోల్ చేయకొడితే ఏమవుతుంది, డూప్లికేట్ వస్తుంది. ఓకేనా, సో దాన్ని డూప్లికేట్ని ఇక్కడ పెట్టుకోండి. ఓకే, పెట్టేసుకొని మళ్ళీ ఇదే పార్ట్ని సో దీన్ని డూప్లికేట్ చేసుకోండి. ఓకేనా, సో మళ్ళీ దీన్ని చూడండి, మళ్ళీ ఏం చేస్తారు, దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇట్లా కింద పెట్టేస్తారు. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? సో ఇట్లా. సో తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ ఇక్కడ ఒక చిన్న టిప్ లాగా తయారు చేద్దాం మనం. సో ఇక్కడ నేను రెక్టాంగిల్ తీసుకుంటా, మళ్ళీ నేను ఇక్కడ పాయింట్ సెలెక్ట్ చేద్దాం. ఓకేనా, మీరు ఆల్ట్ అండ్ డ్రాగ్ కూడా చేయొచ్చు. ఆల్ట్ అండ్ డ్రాగ్ చేస్తే ఏమవుతుంది, మనకి డూప్లికేట్ వస్తుంది. ఓకే, అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఇంకొకటి ఏం చేస్తానో చూడండి. ఈసారి నేను ఒక రౌండెడ్ రెక్టాంగిల్ తీసుకుంటా ఇక్కడ ఎడ్జ్ క్రియేట్ చేయడానికి. సో మీకు పర్ఫెక్ట్ షేప్ రావాలంటే షిఫ్ట్ పట్టుకోండి. చూడండి, చూసారా, పర్ఫెక్ట్ షేప్ వస్తుంది మనకి. అంతేకాదు చూడండి, మీకు పర్ఫెక్ట్ ఎలిప్స్ రావాలన్నా కూడా మీరు షిఫ్ట్ పట్టుకోవాలి. పాయింట్ అర్థమవుతుందా? సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని మనం హాఫ్ కట్ చేద్దాం. హాఫ్ ఎట్లా కట్ చేస్తాం చూడండి. సో మీరు ఏం చేయొచ్చు అంటే డిలీట్ యాంకర్ పాయింట్స్ తోటి ఈ పాయింట్ని మీరు డిలీట్ చేసేసుకోండి. ఓకే, యాక్చువల్గా మనకి ఇట్లా వచ్చేసింది. ఓకే, వచ్చిందా? సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏం చేయాలో చూడండి. ఇప్పుడు ఈ పాయింట్ ఉంది కదా, దీన్ని మనము బ్రేక్ చేద్దాం. ఎట్లా బ్రేక్ చేస్తాం? ఆల్ట్. ఓకే, అట్లానే ఈ పాయింట్ని కూడా మనం ఆల్ట్. చూడండి. ఓకే, చూడండి ఎట్లా బ్రేక్ చేశాను నేను. సో నాకు ఈ షేప్ వచ్చేసింది. ఎలిప్స్ని కాస్త ఇట్లా చేసేసినాను. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయొచ్చు, నేను పాత్ సెలెక్షన్ టూల్. ఓకే, దీన్ని ఇట్లా పట్టేసుకుందాం. ఓకే, దీన్ని చిన్నగా చేసేసుకుందాం. కంట్రోల్ టీ, చిన్నగా చేసేసుకుందాం. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? సార్ సో చూడండి.
రైట్. చూడండి, ఒక ఇంక్ పెన్ను తయారు చేసేసాను. మీరు ఒక్కటి లాస్ట్ అండ్ ఫైనల్ మీరు ఏం చేయొచ్చు తెలుసా, ఇక్కడ ఒక లైన్ లాగా తయారు చేసుకోవచ్చు. ఓకే, ఎట్లా చేస్తారు లైన్? సో మీరు సింపుల్గా మనకి ఇక్కడ మనకి ఒక లైన్ టూల్ ఉంది చూసారా, లైన్ టూల్ కనిపిస్తుందా? లైన్ టూల్. సో లైన్ టూల్ తోటి మీరు ఒక లైన్ అయితే చూడండి చాలా థిక్గా వచ్చింది. సో దీనికి కలర్ కూడా మనం బయట ఇద్దాం, వైట్ కలర్ ఇద్దాం. అండ్ వెయిట్ చూడండి, దీనికి లైన్ టూల్కి మనకి వెయిట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. సో వెయిట్ అంటే అది ఎంత థిక్నెస్ ఉండాలి అని. అయితే ఇక్కడ ఒక సమ్ ప్రాబ్లం అయింది, అక్కడ ఇక్కడ కలర్ పోయినట్టు ఉండాలి. సో ఇక్కడ చూడండి, వెయిట్ ఆప్షన్ ఈజ్ మనకి వెయిట్ ఆప్షన్ అనేది ఉంటుంది లైన్ టూల్కి. సో అది చాలా ఎక్కువ ఉంది. సో చూడండి, నేను 14 పెడితే చూడండి, అర్థమవుతుందా? అర్థమవుతుందా? లైన్ టూల్ బాగా థిక్గా రావాలంటే పెంచుకోండి మీరు. చూడండి ఇప్పుడు బాగా దొడ్డుగా వస్తుంది మనకి. ఓకే, అయితే మరీ ఇంత దొడ్డుగా వద్దు, సన్నటి లైన్ రావాలంటే మీరు వెయిట్ తగ్గించుకోండి. రైట్, చూడండి ఇంకా సన్నగా రావాలి మనకి. సో దీన్ని ఓన్లీ 1 పెడదాం మనం. ఓకేనా? ఓకే, చూడండి సన్నటి లైన్ వచ్చిందా? వచ్చింది కదా? ఓకే, సో చూడండి ఒక పెన్ క్రియేట్ చేసేసాను నేను టోటలీ యూజింగ్ ఆల్ ద మనకి ఇక్కడ ఉన్న షేప్స్ తోటి. ఓకే, అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ మనకి ఇక్కడ ఉన్న వాటిలో మనకి కస్టమ్ షేప్ టూల్ అని. కస్టమ్ అంటే ఏది? ఓకే, కష్టం అంటే సుఖము కష్టం కాదు. ఇగో ఇది మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి కొన్ని రెడీమేడ్ షేప్స్ ఉంటాయి. ఓకే, మనం లాస్ట్ క్లాస్ ఫ్లవర్ క్రియేట్ చేసాం. ఫ్లవర్ ఒకటి, ఇంకోటి ఏదో చేసాం కదా మనం, ఫిష్ ఫ్లవర్. సో అలాంటివి మనం చేసాం. అయితే కొన్ని రెడీమేడ్ షేప్స్ మనకి ఇక్కడ కస్టమ్ షేప్స్లో దొరుకుతాయి అన్నమాట. చూడండి, మనకి ఒక ట్రీ ఉంది మనకి, అలానే మనకి యానిమల్స్ కూడా దొరుకుతాయి. చూడండి, ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ యానిమల్స్, లయన్ ఉంది మనకి. ఓకేనా? అండ్ అట్లానే మనకి ఇక బోట్స్ ఉన్నాయి. యాక్చువల్లీ మనకి ఓల్డ్ వర్జన్స్లో ఇంకా ఎక్కువ షేప్స్ ఉంటాయి. ఫోటోషాప్ది ఓల్డ్ వర్జన్స్ ఉంటాయి కదా, వాటిలో ఇంకా మనకి ఎక్కువ షేప్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ ఫ్లవర్స్ కూడా ఉంది. చూడండి, మనం లాస్ట్ క్లాస్ ఫ్లవర్ చేసాం. ఫ్లవర్ వచ్చిందా అందరికీ? ప్రియాంక ఫ్లవర్ ట్రై చేసావా నువ్వు? ఇంకా లేదు సార్, ఈరోజు చెయ్యాలి. ఓకే, అండ్ నువ్వు చంద్రకిరణ్? ఓకే, సో చూడండి, సో ఇవి మనకి కొన్ని ఇన్బిల్డ్ షేప్స్, అంటే డైరెక్ట్ ఫోటోషాప్తో వస్తాయి మనకి. ఓకేనా? అయితే వీటికంటే ఎక్కువ మనకి ఓల్డ్ వర్జన్స్లో ఇంకా ఎక్కువ ఉంటాయి షేప్స్. రైట్? సో ఇట్లా అన్నమాట. ఓకే, సో చూడండి, అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఇగో ఇక్కడ మీరు చూడండి కొన్ని షేప్స్ కనిపిస్తున్నాయి. ఫ్లవర్, మనం ఆ లాస్ట్ క్లాస్ ఒక ఫ్లవర్ చేసాం, గుర్తుందా? లాస్ట్ ఒక ఫ్లవర్ చేసాం మనం. సో ఆ ఫ్లవరు నేను ఇగో ఇక్కడ ఈ కస్టమ్ షేప్లో నేను సేవ్ చేసుకున్నాను యాక్చువల్గా. ఇగో ఇది ఏంటంటే మనకు ఫోటోషాప్లో రాలే డైరెక్ట్గా. ఇవన్నీ ఫోటోషాప్ షేప్సే. ఈ లీఫ్స్, వైల్డ్ యానిమల్స్, బోట్స్, ఇవన్నీ ఫోటోషాప్ షేప్స్. కానీ ఇక్కడ అన్నిటికంటే కింద రోలో కనిపిస్తున్నాయి కదా, ఇవి యాక్చువల్లీ మన ఓన్గా తయారు చేసిన షేప్స్ అన్నమాట. అయితే మన ఓన్ షేప్స్ కూడా మనము ఈ కస్టమ్ షేప్ లైబ్రరీలో సేవ్ చేసుకోవచ్చు. ఓకేనా? గెటింగ్ మై పాయింట్?
ఎస్ సార్. సో ఎలానో చూపిస్తాను నేను మీకు. జస్ట్ a minute. ఓకే, ఇదే కదా ప్రియాంక కల్లే. ఓకే, ఎస్ సార్. ఆల్రెడీ ఉన్నట్టుంది నా దగ్గర. ఓకే, ఓకేనా? వచ్చేసినట్టు చూడండి. ఓకే, సో ఇప్పుడు చూడండి ఇక్కడ కస్టమ్ షేప్. ఓకేనా? కస్టమ్ షేప్ చూడండి, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి ఇక్కడ. టు క్రియేట్ అ కస్టమ్ షేప్, టు క్రియేట్ ఏ కస్టమ్ షేప్, make a path around the shape. Okay na? By using paths palette or creating shape with pen tool, then go to edit and define custom shape. Okay, Chandrakiran, Sai Reddy, Priyanka. Okay, గుర్తు పెట్టుకోండి. ఎస్ సార్. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, మనం మన ఓన్ షేప్ క్రియేట్ చేస్తున్నాం. ఓకేనా? మన ఓన్ షేప్ మనం క్రియేట్ చేస్తున్నాం. సో ఎలా చేస్తున్నాం చూడండి. సో మనం ఏం చేద్దాం అంటే ఫిష్ షేప్ చేద్దాం. ఓకేనా? ఫిష్ షేప్ చేస్తాను. అండ్ ఇక్కడ కావాలంటే రెడ్ కలర్ ఇద్దాం మనం. ఓకే, సో నేను వితౌట్ రెఫరెన్స్ చేస్తున్నా. ఓకేనా? ఎస్ సార్. మీరు కావాలంటే రిఫరెన్స్ తీసుకొని చేయండి, నో ప్రాబ్లం. ఓకే, టైం సేవ్ చేయడానికి అంతే. ఓకే, దీన్ని మనం కొంచెం సెట్ చేసుకుందాము. డైరెక్ట్ సెలెక్షన్ టూల్. సో డైరెక్ట్ సెలెక్షన్ టూల్ షార్ట్ కట్ ఈజ్ ఏ. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఎస్ సార్. అండ్ దీన్ని కొంచెం మనం షార్ప్గా చేద్దాం. ఓకేనా? సో కన్వర్ట్ పాయింట్ టూల్. అండ్ ఇక్కడ కావాలంటే ఒక ఎక్స్ట్రా పాయింట్ యాడ్ చేసుకున్నాము. ఓకేనా? ఓకే, సో ఇప్పుడు మనకి ఇలా ఈ ఫిష్ వచ్చింది కదా. ఇప్పుడు ఓకే, దీనికి ఫిన్స్ కూడా పెట్టేసేసుకోవచ్చు కావాలంటే మీరు. సో ఫిన్స్ ఎట్లా పెడతాం మనం? సో ఇట్లా. సో దీనికి యాక్చువల్లీ స్ట్రోక్ ఉంది, స్ట్రోక్ని మనం ఆఫ్ చేసేద్దాం. ఓకేనా? రైట్? ఎస్ సార్. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు యాక్చువల్గా మనం ఏం చేయాలి తెలుసా? ఇవన్నీ యాక్చువల్లీ ఇక్కడ సపరేట్ లేయర్స్ వచ్చినాయి అన్నమాట. చూడండి, ఫిష్ సపరేట్ లేయర్ వచ్చింది మనకి, అలానే ఈ ఫిన్స్ సపరేట్ లేయర్ వచ్చినాయి అన్నమాట. ఓకేనా? సో మనం ఈ మూడింటిని సెలెక్ట్ చేసుకోవాలి. సో మూడింటిని సెలెక్ట్ చేసుకొని మర్జ్ చేస్తే ఏమవుతుంది మనకి? మర్జ్ చేస్తే సింగిల్ లేయర్ అయిపోయింది కదా. సో సింగిల్ లేయర్ వచ్చేసింది కదా ఇప్పుడు. సో ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం, ఇది మనకి
కస్టమ్ షేప్ ఉందో లేదో చూడండి ఇక్కడ మనకి ఎడిట్లో. సో మనం ఆల్రెడీ బ్రష్ చూసాం, ప్యాటర్న్ చూసాం కదా, అట్లనే ఇక్కడ మనకి కస్టమ్ షేప్ అని ఉంది. సో ఈ కస్టమ్ షేప్ క్లిక్ చేసి చూడండి, దీనికి ఏం పేరు పెడదాం మనం, ఫిష్ అని పెడదాం. ఓకేనా, ఫిష్. సో ఇప్పుడు వచ్చిందో లేదో చూద్దాం మనం. ఓకేనా, కస్టమ్ షేప్ వచ్చిందో లేదో చూద్దాం. చూడండి ఇక్కడ మనము కస్టమ్ షేప్స్లోకి వెళ్ళి ఇక్కడ మనకి ఇగో చూసారా కస్టమ్ షేప్స్. ఓకే సార్ చూడండి. సో ఇది మనము ఈ కస్టమ్ షేప్ లైబ్రరీస్లో మన ఓన్ షేప్ని కూడా యాడ్ చేసేసాం ఇక్కడ. ఓకే, అర్థమైంది కదా అందరికి? సో అంటే నార్మల్ షేప్స్ లాగా మనం వాడుకోవచ్చు. ఓకే, సో మీకు నేను ఒక అసైన్మెంట్ ఇస్తాను. ఓకే, నెక్స్ట్ క్లాస్కి. సో ఏంటి తెలుసా అసైన్మెంట్? సో చూడండి, సో మీరు కొన్ని ఈ స్టేషనరీ ఐటమ్స్ని మీరు క్రియేట్ చేయాలి. ఓకేనా, స్టేషనరీ ఐటమ్స్ లైక్ పెన్సిల్, పెన్, సిజర్. ఓకే, ఇలా కొన్ని ఉంటాయి. నేను మీకు కావాలంటే దీని యొక్క స్నాప్షాట్ ఇస్తాను. సో నేను మీకు ఇంకా ఏమైనా కొత్త స్టేషనరీ ఆబ్జెక్ట్స్ ఉంటే మీరు వాటిని క్రియేట్ చేయొచ్చు. ఓకే, యూజింగ్ ద టూల్స్. ఓకే, గెటింగ్ మై పాయింట్. దిస్ ఈజ్ వన్ అసైన్మెంట్. సెకండ్ అసైన్మెంట్ కూడా ఇస్తాను నేను మీకు. చూడండి ఇక్కడ మనకి బ్రష్ ఉంది. అండ్ ఇదొక ఐడియా కోసమే, ఇదే చేయాలని కాదు మీకు. అంటే వేరే మీకు మంచి ఇంట్రెస్టింగ్ పెన్స్, బ్రషెస్, పెన్సిల్స్ దొరుకుతాయి మీకు. ఓకే, అండ్ వాటికి మంచి కలరింగ్ కూడా ఇవ్వాలి మీరు. పాయింట్ అర్థమవుతుందా? సో స్టేషనరీ ఆబ్జెక్ట్స్. అండ్ ఇది మన దీంట్లో పెడతాం వాట్సాప్ గ్రూప్లో. ఓకే, అక్కడ ఉంది మనకి. ఓకే, ఇక్కడ డౌన్లోడ్ అయింది కదా ఇక్కడ. ఓకే, సో డిఫరెంట్ స్టేషనరీ ఆబ్జెక్ట్స్ అండ్ వాటికి కలర్స్ ఇవ్వడం మర్చిపోకూడదు. కలర్స్ ఇవ్వాలి. గ్రేడియంట్ కలర్స్ అయితే గ్రేడియంట్ ఇవ్వాలి. ఓకే, అండ్ నేను మీకు ఇంకొక విషయం చెప్తాను. చూడండి ఇక్కడ మనం ఆల్రెడీ ఎలిప్స్ టూల్ చూసాం కదా. ఎలిప్స్ టూల్ ఆల్రెడీ చూసాం. అయితే నేను ఇప్పుడు ఎలిప్స్ టూల్ క్రియేట్ చేస్తాను మళ్ళీ. ఈసారి నేను ఇక్కడ పాత్ తీసుకుంటా. తీసుకొని న్యూ లేయర్ తీసుకుందాం. న్యూ లేయర్ తీసుకొని షిఫ్ట్ పట్టుకుందాం. పర్ఫెక్ట్ ఎలిప్స్కి ఏం చేయాలి మనం? షిఫ్ట్ పట్టుకోవాలి. చూడండి పర్ఫెక్ట్ ఎలిప్స్ వచ్చింది. ఓకేనా, ఇప్పుడు నేను చూడండి టెక్స్ట్ని ఇగో ఈ పాత్ మీద డ్రా చేస్తాను. ఓకేనా, టెక్స్ట్ని పాత్ మీద డ్రా చేస్తాం. సో ఎలా డ్రా చేస్తాం మనం? చూడండి సింపుల్గా కర్వ్డ్ మీకు ఏదైతే కర్వ్ వచ్చిందో, ఓకే, కర్వ్ రాగానే క్లిక్ చేసుకోండి. ఓకే, సో ఇక్కడ మనకి ఒక 20 పెట్టుకుందాం. ఓకేనా, అండ్ ఇక్కడ మన ఓన్ కంటెంట్ పెడదాం. ఇక్కడ ఏదో డమ్మీ కంటెంట్ వస్తుంది. సో మన ఓన్ కంటెంట్ పెడదాం. రైట్, సో మనం ఏం చేద్దామంటే, సో ఇక్కడ యాక్చువల్గా వాల్యూ మార్క్ ఉంది ఇక్కడ. సో క్యారెక్టర్ ప్యానెల్లోకి వెళ్దాం. క్యారెక్టర్ ప్యానెల్లోకి వెళ్ళేసి ఇక్కడ మనకి ఏముంది, ఇక్కడ మైనస్ వాల్యూ ఉంది, ఇక్కడ బేస్ లైన్ షిప్. సో ఇది వాల్యూని 0 చేసేద్దాం. ఓకేనా, 0 చేసేసి సో ఇక్కడ మీరు ఏదైనా మ్యాటర్ టైప్ చేసుకోండి. ఓకేనా, సో మ్యాక్ దిల్సుఖ్ నగర్. ఓకే, ఆపోజిట్ మెట్రో స్టేషన్. సో మీరు మన ఇన్స్టిట్యూట్కి వచ్చారా ఎప్పుడైనా?
ఎప్పుడు రాలే కదా. వచ్చాను సార్. ఓ ఒక సాయి రెడ్డి వచ్చాడు అంటే. ప్రియాంక నువ్వు కూడా రాలే కదా. లేదు సార్. ఓకే. జస్ట్ ఇందిరానగర్ అబౌవ్ తిరుపతి. ఓకే, తిరుపతి ఎలక్ట్రానిక్స్. ఓకే, హైదరాబాద్. ఓకే, హైదరాబాద్ తెలంగాణ అని పెట్టేసుకో. ఓకే, చూడండి. సో నేను ఒక సర్కిల్లో డ్రా చేసేసాను. చూడండి, కావాలంటే మనము మెట్రో స్టేషన్ తీసేస్తాం. ఓకేనా. సో కొంచెం పెద్ద చేసుకోండి. ఓకే, చూడండి సర్కిల్లో చేసేసినాను. అండ్ దీనికి కావాలంటే కొంచెం పెద్ద చేద్దాం. ఓకే, ఓకేనా. సో దీన్ని మనము ఒక స్టాంపు లాగా తయారు చేద్దాం మనం. ఓకే, సో ఇక్కడ మనకి ఒక పాత్ ఉంది యాక్చువల్గా. సో ఎక్కడ ఉంది మనకి పాత్? చూడండి, పాత్ ఉంది కదా. సో ఈ పాత్ని మీరు డూప్లికేట్ చేసుకోవచ్చు కావాలంటే. ఓకేనా. సో డూప్లికేట్ ఎట్లా చేస్తాం మనము? సో చూడండి, అక్కడ ఒక పాత్ వచ్చింది. సో దీన్ని మీరు సెంటర్లో చేసుకోవచ్చు మీకు కావాలంటే. ఆర్ యు ఆల్ గెటింగ్ మై పాయింట్? ఓకేనా. చూడండి వచ్చింది ఆ పాత్. సో దీనికి మీరు కావాలి అంటే ఇప్పుడు దిస్ ఈజ్ ఆ పాత్ యాక్చువల్లీ. సో దీన్ని చూడండి, దీనికి నేను ఒక సర్క్యులర్ స్ట్రోక్ ఇస్తా. సో ఇది ఎట్లయినా పాత్ కాబట్టి కంట్రోల్ ఎంటర్ కొడదాం మనం. ఓకేనా, కంట్రోల్ ఎంటర్ కొట్టేసి చూడండి, బ్రష్ ఇందాక బ్రష్ గుర్తుంది కదా మీకు. ఓకే, బ్రష్ గుర్తుందా మీకు? సో ఏం చేద్దాం మనం, కొంచెం దీన్ని స్ట్రోక్ ఇంక్రీజ్ చేసుకొని, అండ్ ఇక్కడ మనము పెన్ టూల్ దీన్ని మనము జస్ట్ సింపుల్గా ఒక నిమిషం మనం. సో దీన్ని పెన్ టూల్ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్, స్ట్రోక్ పాత్ ఆప్షన్ లేదు, ఒక్క నిమిషం. ఇక్కడ టూ మెనీ పాత్లు వచ్చేసిన, ఒక్క నిమిషం. ఇక్కడ ఎందుకంటే ఇక్కడ షేప్ ఉంది యాక్చువల్లీ, అందుకే నేను ఇక్కడ న్యూ లేయర్ తీసుకుంటా. న్యూ లేయర్ తీసేసుకొని, సో చూడండి షిఫ్ట్ పట్టుకోండి. ఓకే, అండ్ ఇక్కడ పాత్ సెలెక్ట్ చేసుకోండి, కంట్రోల్ టీ కొట్టండి, దీన్ని మనము సెంటర్లో పెట్టుకుందాం. ఓకేనా, ఆర్ యు గెటింగ్ మై పాయింట్? ఓకే, ఇప్పుడు దీన్ని మనము ఏం చేద్దాం, ఒక స్ట్రోక్లో కన్వర్ట్ చేద్దాం. సో ఎట్లా చేస్తాం మనం, పెన్ టూల్ తీసుకొని రైట్ క్లిక్, స్ట్రోక్ పాత్. ఓకేనా, సిమ్యులేట్ పేజర్ ఆఫ్ చేసేద్దాం. చూడండి వచ్చిందా? చూడండి, ఇప్పుడు దీన్ని నేను రైట్ క్లిక్ డిలీట్ పోతాను. రైట్, కొంచెం సన్నగా రావాలంటే మీరు ఏం చేస్తారు, బ్రష్ స్ట్రోక్ని కొంచెం చిన్న చేసుకోండి. ఓకే, చేసుకొని ఇప్పుడు మళ్ళీ ఏమంటాం మనం, రైట్ క్లిక్ స్ట్రోక్ పాత్ అన్నాం. ఓకేనా, కొంచెం సన్నగా వస్తుంది. అండ్ ఇప్పుడు డిలీట్ పాత్. ఓకే, అండ్ ఇప్పుడు మళ్ళీ కంట్రోల్ జే కొడతాం, డూప్లికేట్ లేయర్, అండ్ కంట్రోల్ టీ కొడదాం. మళ్ళీ దీన్ని షిఫ్ట్, ఇంకో చూడండి, సెంటర్ స్కేల్ ఈజ్ ఆల్ట్, గుర్తుంది కదా సెంటర్ స్కేల్, ఆల్ట్ అండ్ కాన్వర్టర్. సో చూడండి, రైట్ వచ్చిందా? సో
చూడండి మనకు ఒక స్టాంప్ లాగా తయారు చేస్తున్నాం, ఒక స్టాంప్ లోగో టైప్లో. అండ్ ఇక్కడ మీరు కావాలంటే ఇంకొక డూప్లికేట్ తీసుకోండి, కంట్రోల్ టీ కొట్టండి, దీన్ని కొంచెం చిన్న చేసుకోండి, ఆల్ట్ అండ్ కార్నర్ డ్రాగ్. రైట్ రైట్ ఓకే. అండ్ నెక్స్ట్ ఈజ్ మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ మనము ఒక లోగో టైప్లో పెట్టుకోవచ్చు మనం, ఓకేనా. సో చూడండి ఇక్కడ సింపుల్గా మీరు ఏం చేస్తారు, ఇక్కడ మీరు టెక్స్ట్ టైప్ చేసుకోవచ్చు. ఇక్కడ టెక్స్ట్ ఇక్కడ బయట టైప్ చేసుకోండి, బయట మీరు కావాలంటే ఎం అని పెట్టండి, ఓకేనా. పెట్టేసి దాన్ని మీరు ఇట్లా సెంటర్లోకి తీసుకోండి. సో చూడండి ఓకేనా. రైట్. సో దీన్ని నేను హాఫ్ కట్ చేస్తాను చూడండి, ఎట్లా అంటే ఇట్లా నాకు మధ్యలోంచి ఇట్లా లైన్స్ వచ్చేలా చేస్తాను. సో ఎట్లా చేస్తానని చూడండి, టెక్స్ట్ని మనము ఇమేజ్లోకి కన్వర్ట్ చేయాలి. సో టెక్స్ట్ని ఇమేజ్లోకి ఎలా కన్వర్ట్ చేస్తాం మనం, సో చూడండి రైట్ క్లిక్ రాస్టరైజ్ టైప్, రైట్ క్లిక్ రాస్టరైజ్ టైప్. రాస్టరైజ్ అంటే ఏంది, టెక్స్ట్ని ఇమేజ్లో కన్వర్ట్ చేయడం. నేను మీకు ఆల్రెడీ ఇది టెక్స్ట్ చెప్పేటప్పుడు చెప్పాను, ఓకేనా. సో ఇప్పుడు చూడండి మనం ఇక్కడ దీనికి ఒక కట్స్ లాగా తయారు చేద్దాం. సో ఇక్కడ ఒక మార్కెట్ టూల్ తీసుకొని డిలీట్ కొడదాం, ఓకేనా. సో చూడండి ఇక్కడ కట్లా వచ్చిందా, ఓకే చూడండి రైట్ వచ్చిందా. సో అలా ఓకే. సో ఇప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే చూడండి ఈ అన్ని లేయర్స్ని మీరు మర్జ్ చేసేసుకోవచ్చు, ఓకేనా. ఇట్లా మర్జ్ చేసేసుకోవచ్చు. ఎట్లా మర్జ్ చేస్తాం, కంట్రోల్ అన్ని మర్జ్ అయిపోయినాయి, ఓకే. అండ్ ఇది ఒక సింగిల్ ఆబ్జెక్ట్ అయిపోయింది, ఓకే. ఓకే ఐ థింక్ ఇది కూడా మర్జ్ అవ్వాలి మనకి. సో దీన్ని కూడా మర్జ్ చేసేద్దాం, దీన్ని కూడా మనం ఫస్ట్ రాస్టరైజ్ చేసి ఇప్పుడు మళ్ళీ మర్జ్ చేసేద్దాం, ఓకేనా. సో ఇప్పుడు ఇది మొత్తం సింగిల్ ఆబ్జెక్ట్ అయిపోయింది, ఓకేనా. చూడండి నాకు ఒక స్టాంప్ రెడీ అయిపోయింది. సో ఇప్పుడు దీన్ని నేను ఏం చేయొచ్చు, దీన్ని ఒక స్టిక్కర్ లాగాని స్టాంప్స్ లాగాని వాడుకోవచ్చు నేను. సో ఎట్లా వాడుకుంటా, ఓకే ఇప్పుడు నేను మీకు లాస్ట్ క్లాస్ ప్యాటర్న్ స్టాంప్ గురించి చెప్పాను, గుర్తుందా. సో నేను ఏం చేయొచ్చు చూడండి, ఒక 2x2 డాక్యుమెంట్ తీసుకుంటా చూడండి. సో ఇక్కడ నేను ఇంచెస్ తీసుకొని 2x2 ఇంచెస్ తీసుకుంటాను నేను, ఓకేనా. తీసుకొని ఏం చేస్తాను ఇప్పుడు, ఒక్క నిమిషం. సో ఇదిగో దీన్ని నేను ఇందులోకి డ్రాగ్ చేస్తాను, ఓకేనా. కంట్రోల్ టీ అండ్ ఆల్ట్ అండ్ కార్నర్ డ్రాగ్. ఆల్ట్ అంటే ఏంది, ఆల్ట్ అండ్ కార్నర్ డ్రాగ్ ఇస్ సెంటర్ స్కేల్, ఓకే. ఇస్ ఇట్ క్లియర్. సో ఇట్లా, సో దీని ఎగ్జాక్ట్లీ సెంటర్ ఆఫ్ ద డాక్యుమెంట్ పెట్టేసుకోండి, ఓకేనా. సో ఇప్పుడు మనము ఏం చేద్దామంటే బ్యాక్గ్రౌండ్ కావాలంటే డిలీట్ చేసేస్తాను నేను, ఓకేనా. అండ్ ఇప్పుడు దీన్ని ఒక స్టాంప్ లాగా మారుస్తాను, ఓకే. ఎట్లా చేస్తాను నేను, ఫస్ట్ ప్యాటర్న్ చేయాలి, ఓకేనా. ఐ థింక్ నేను మీకు లాస్ట్ క్లాస్ ప్యాటర్న్ గురించి చెప్పాను, ఓకే. సో ఎట్లా చేస్తాం మనం, ఎడిట్ అండ్ ప్యాటర్న్, డిఫైన్ ప్యాటర్న్, అండ్ దెన్ ఇక్కడ మనకి స్టాంప్ అని పెడతాం, ఓకే. పెట్టేసి ఓకే కొట్టేద్దాం, ఓకేనా. అండ్ ఇప్పుడు నాకు ఒక 100 కాపీస్ రావాలి దీన్ని. సో ఎలా వస్తాయి మనకి 100 కాపీస్, ఫైల్ న్యూ, ఇక్కడ 2x10 అండ్ 2x10. 2x10 is 20, 2x10 is 20x20. అండ్ ఒక డాక్యుమెంట్ తీసుకుందాం, అండ్ ఇక్కడ ఈ డాక్యుమెంట్లో మనం ఏం చేయాలి, ఫిల్ చేయాలి, ఎడిట్ ఫిల్, అండ్ ఇక్కడ మనము ప్యాటర్న్ సెలెక్ట్ చేసుకొని మన ఏదైతే స్టాంప్ ఉందో దాన్ని సెలెక్ట్ చేద్దాం, ఓకే కొడదాం. సో చూడండి ఇక్కడ చూడండి మనకి మంచి క్వాలిటీ కూడా వచ్చింది. సో దీన్ని మీరు ఒక స్టిక్కర్ లాగా స్టాంప్ లాగా వాడుకోవచ్చు. ఇస్ ఇట్ క్లియర్. ఓకే. సో ఇక్కడ నేను ఒక్కసారి ఇది చూపిస్తాను మీకు, చూడండి.
ఎలిప్స్ టూల్ తీసుకొని ఓకే ఎలిప్స్ టూల్ తీసుకొని నేను ఒక న్యూ లేయర్ తీసుకుంటా. ఇక్కడ నేను ఏం పెట్టాను, నేను పాత్ పెట్టాను. ఓకేనా, పాత్ పెట్టి షిఫ్ట్ పట్టుకుంటాను. షిఫ్ట్ పట్టుకొని నేను ఇట్లా ఒక పాత్ క్రియేట్ చేస్తాను. ఓకేనా, చేసేసిన తర్వాత ఇక టెక్స్ట్ తీసుకుంటా. టెక్స్ట్ తీసుకొని చూడండి మనకు ఒక కర్వ్ వచ్చిందా, కర్వ్ రాగానే ఇక్కడ క్లిక్ చేస్తాను. ఓకేనా, సో దీన్ని సైజు తగ్గించుకుందాం కావాలంటే, తగ్గించుకోవచ్చు, ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అయితే మనం మన ఓన్ టెక్స్ట్ టైప్ చేద్దాం. ఓకేనా, సో చూడండి మ్యాక్ దిల్సుఖ్ నగర్, ఓకే ఇందిరానగర్, ఓకే అబౌవ్ తిరుపతి. అయితే ఇక్కడ ఒక విషయం చూడండి, ఈ టెక్స్ట్ని మనం మూవ్ చేయాలనుకోండి ఈ సర్కిల్ మీద, ఎట్లా మూవ్ చేస్తాం మనం? చూడండి పాత్, పాత్ సెలెక్షన్ ఉందా? ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్? పాత్ సెలెక్షన్ తోటి నేను దీన్ని మూవ్ చేస్తున్నాను, చూసారా మూవ్ అవుతుందా అది? సో ఇట్లా మీరు అంటే ఎటు సైడ్ కావాలో అటు సైడ్ మూవ్ చేసుకోవాలి. అండ్ ఇన్ కేస్ మీకు అది ఈ పాత్కి కొంచెం పైకి రావాలంటే ఏం చేయాలి మనం? ఇందాక చెప్పాను నేను ఆల్రెడీ, పాత్కి పైకి రావాలంటే మనం ఏం చేయాలి? క్యారెక్టర్లో ఇదో మనకి బేస్ లైన్ షిఫ్ట్, ఏబుల్ టు అండర్స్టాండ్? చూడండి అక్కడ, ఏబుల్ టు అండర్స్టాండ్? చూడండి అప్పుడు ఆ ఎలిప్స్కి కొంచెం పైకి వచ్చింది. సో అండ్ ఇప్పుడు మీరు ఏం చేయొచ్చు, మీరు దాన్ని మీరు కొంచెం స్కేల్ చేసుకోవాలి. కంట్రోల్ షిఫ్ట్ గ్రేటర్ దాన్. అదే క్లియర్? అండ్ ఇది మీరు మళ్ళీ దీని డైరెక్షన్ చేంజ్ అవ్వాలంటే మీరు కావాలంటే పాత్ సెలెక్షన్ తీసుకోండి. చూడండి ఇప్పుడు నేను ఏం చేస్తాను చూడండి, చూడండి అక్కడ కొంచెం టెక్స్ట్ వెళ్ళిపోయింది, చూసారా? టెక్స్ట్ వెళ్ళిపోయింది ఇక్కడ. సో ఏం చేయాలి, టెక్స్ట్ రావాలంటే మీరు ఇట్లా 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 దాన్ని ఇట్లా డ్రాగ్ చేసేసుకోండి. చూడండి ఇక్కడ, ఇదే క్లియర్? ఇట్లా ఇట్లా పాత్ సెలెక్షన్ టూల్ తోటి వెళ్ళిపోయిన టెక్స్ట్ని ఇట్లా డ్రాగ్ చేసేసుకుంటే చాలు. ఓకే రైట్? సో మీరు ఇట్లా కూడా ఇంకా ఇంకా ఇట్లా ఇంకా మూవ్ చేసుకోవచ్చు కావాలంటే, ఇట్లా ఇట్లా వేసేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి మీకు ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి. సో ఇక్కడ మీరు ఏం చేస్తారు, ఇది చూడండి. సో చూడండి ఇప్పుడు మనకి మొత్తం టెక్స్ట్ వచ్చేసింది. చూడండి దీన్ని ఇలా ఇలా మెల్లగా మూవ్ చేసుకోవచ్చు మీరు, రైట్? సో మీరు నాకు ఒక స్టాంపు లోగో తయారు చేయాలి. ఓకేనా, ఏదైనా మీరు ఏం చేయాలంటే దాంట్లో నేను మీకు ఒక ఐడియా ఇస్తాను. ఓకేనా, ఏంటంటే ఐడియా, మీరు ఒక గవర్నమెంట్ది ఆర్గనైజేషన్ చేయాలి. ఏదైనా గవర్నమెంట్ ఆర్గనైజేషన్, మనకి గవర్నమెంట్లో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది, లేకపోతే మనకి హౌసింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది, ఇంకా ఎన్నో డిపార్ట్మెంట్లు ఉంటాయి కదా మనకి. ఇలా సేపర్కి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, మళ్ళీ వాటర్ సప్లై డిపార్ట్మెంట్, ఇలా ఉంటాయి కదా మనకి గవర్నమెంట్లో. ఎప్పుడు అండర్స్టాండ్ ఎవ్రీవన్? ఏమైంది? సో క్రియేట్ అ స్టాంప్ లోగో విత్ ఏ గవర్నమెంట్, ఓకే సి విత్ ఏ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఆఫ్ యువర్ చాయిస్. అంటే దాని కరెక్ట్ అడ్రస్ ప్లస్ లోగో చేయాలి మీరు. చేసి మీరు నాకు నెక్స్ట్ క్లాస్ చూపించాలి. ఓకేనా? ప్రియాంక రెడీయా? ఓకే కదా ప్రియాంక, చంద్ర కిరణ్? ఓకే. అడ్రస్ అంటే ఇక అడ్రస్, టైటిల్, లోగో, సెంటర్లో లోగో, ఓకే సంథింగ్, ఓకే సంథింగ్ ఈ టైప్లో. అంటే ఇట్లా అంటే ఎగ్జాక్ట్ ఇట్లా కాదు, మీరు కూడా మీరు మీ ఓన్ ఐడియాస్ కొన్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా?
సో ఒకటేమో స్టేషనరీస్ది, రెండు ఇది స్టాంప్. ఓకేనా? ఓకే. రైట్. సో చూడండి, ఇది పాత్ ప్యాలెట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ మీకు. సో నేను మీకు ఒక విషయం చూపిస్తాను. సో మనం ఏదన్నా ఇక్కడ పాత్ క్రియేట్ చేసామనుకోండి, చూడండి ఇక్కడ నేను ఒక ఎంటీ లేయర్ తీసుకుంటా అండ్ ఇక్కడ పాత్ తీసుకుంటా. ఓకేనా? సో చూడండి, పాత్ తీసుకున్నానా, ఎంటీ లేయర్ పాత్ వచ్చింది మనకి. ఓకే. సో చూడండి ఇక్కడ మనకి సో ఈ పాత్ మనము ఏం చేయొచ్చు యాక్చువల్గా, సో ఇక్కడ మీరు సేవ్ పాత్ చేసుకోవచ్చు. పాయింట్ అర్థమవుతుందా? సేవ్ పాత్ అంటే మళ్ళీ లేటర్ యూస్కి మీరు దీన్ని సేవ్ చేసుకోవచ్చు. ఎక్కడ ఉంటుంది ఈ ఆప్షన్? ఇది ఒక పాత్స్లో ఉంటుంది. సో మై పర్సనల్ పాత్ ఏదో ఒక నేమ్ ఇచ్చుకోండి దీన్ని. ఓకేనా? సో ఇలా. అండ్ ఇక్కడ డూప్లికేట్ పాత్ అని వచ్చింది, చూసారా? డూప్లికేట్ పాత్. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? డూప్లికేట్ పాత్ వచ్చిందా? ఏమైంది? ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోయినాయా ఏంది అందరికీ? స్టార్టింగ్లో ఉన్నంత ఎనర్జీ లేదనుకుంటా కదా. సో ఇట్లా పాత్ని డూప్లికేట్ చేయడం ఎట్లా? ఓకే, సేవ్ పాత్ చేసుకొని మీరు ఇట్లా డూప్లికేట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఓకే, చూడండి ఇక్కడ డూప్లికేట్ పాత్, ఇంకొక టూ డూప్లికేట్ కూడా వచ్చింది మనకి. ఓకే. సో అండర్స్టాండ్ దిస్. ఓకే. సో ఇది పాత్ని డూప్లికేట్ చేయడం ఎలా? సో ఇలా ఇక్కడ ఇంకొక పాత్ వచ్చింది మనకి. చూడండి ఇక్కడ టోటల్ 4 డిఫరెంట్ పాత్స్ వచ్చినాయి మనకి. సో ఇలా. ఇస్ ఇట్ క్లియర్? సో ఈ పాత్ని మీరు షేప్లా కూడా మార్చుకోవచ్చు. ఇక్కడ చూడండి, పాత్ షేప్లా మార్చేసాను నేను. చూసారా ఎట్లా మార్చాను? చూడండి, ఇక్కడ ఓన్లీ పాతే ఉంది ఇక్కడ. ఓకే, ఇక్కడ నేను కావాలంటే దీన్ని ఒక ఎలిప్స్ లాగా మార్చాలనుకుంటా. చూడండి, నేను ఇక్కడ ఏదైనా ఒక షేప్ తీసుకొని ఇక్కడ మనకి షేప్ అని ఉంది, ఇక్కడ క్లిక్ చేశారనుకో ఇది కాస్త షేప్ అయిపోతుంది. ఓకేనా? చూడండి. సో అట్లానే మీరు వీటిని కూడా మీరు షేప్లా మార్చుకోవచ్చు. సో చూడండి ఇక్కడ ఇంకొక షేప్ వచ్చేసింది మనకి. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? చూడండి ఇక్కడ 2 వచ్చేసినాయి మనకి. సో ఇట్లా మీరు చూడండి పార్ట్స్ని డూప్లికేట్ కూడా చేసుకోవచ్చు మీరు. ఓకేనా? అయితే డూప్లికేట్ ఎక్కడి నుంచి చేయాలి? మీరు పార్ట్స్ ప్యాలెట్లోంచి చేయాలి. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? సో వీటన్నిటిని మీరు కావాలంటే డిలీట్ చేసేసుకోవచ్చు కావాలంటే, రైట్? అండ్ వన్ లాస్ట్ థింగ్ నేను మీకు ఏం చెప్తానంటే, చూడండి ఇందాక మనము సెలెక్షన్స్ చేసాం కదా. సో ఇక్కడ నేను ఈ షూస్ తీసుకుంటాను. సో ఇక్కడ నేను పెన్ టూల్ తీసుకొని చూడండి పెన్ టూల్ తీసుకుంటా. అండ్ చూడండి నార్మల్లీ ఇలా డ్రాగ్ చేస్తే ఏమవుతుంది? నాకు హ్యాండిల్ వచ్చిందా? సేమ్ థింగ్ ఇందాక మనకి ఎట్లయితే అయితే ఇక్కడ చూడండి ఇక్కడ మనకి షేప్ వస్తుంది. సో మనం ఏం చేయాలి? ఇక్కడ షేప్ సెలెక్షన్ అప్పుడు ఎప్పుడు మనకి పాత్ ఉండాలి. సో ఇగో ఇక్కడ క్లిక్ చేసి చూడండి ఇక్కడ డ్రాగ్ చేస్తా. ఇట్లా డ్రాగ్ చేసి నాకు ఇప్పుడు ఏం కావాలి? నాకు ఇగో ఈ హ్యాండిల్ని బ్రేక్ చేయాలి. అంటే ఇక్కడ నేను కంటిన్యూ చేస్తాను నేను. సో ఆల్ట్ అండ్ క్లిక్, చూడండి హ్యాండిల్ బ్రేక్ అయిందా? సో
సో ఇప్పుడు ఓన్లీ వన్ సైడెడ్ హ్యాండిల్స్ వస్తాయి మనకు అంతే. ఓకే, ఇక్కడ కూడా నేను మళ్ళీ ఆల్ట్ క్లిక్ చేస్తా, ఓన్లీ వన్ సైడెడ్ హ్యాండిల్స్. నార్మల్గా అయితే మనకి 2 సైడెడ్ హ్యాండిల్స్ వస్తాయి. అయితే నేను వన్ సైడ్ హ్యాండిల్ రావాలంటే ఇట్లా ఆల్ట్ అండ్ క్లిక్ చేసుకోవాలి. కొన్ని ప్లేసెస్లో నాకు 2 సైడెడ్ 2 సైడ్స్ కావాలి, కానీ కొన్ని ప్లేసెస్లో నాకు ఓన్లీ వన్ సైడ్ కావాలి. సో చూడండి, ఇప్పుడు ఇక్కడ నుంచి నేను ఇట్లా డ్రాగ్ చేస్తాను. డ్రాగ్ చేశాను, సో మళ్ళీ ఇక్కడ బ్రేక్ చేస్తాను, ఆల్ట్ అండ్ క్లిక్. ఓకే, ఇక్కడ మళ్ళీ ఆల్ట్ అండ్ క్లిక్. రైట్. సో చూడండి, సో ఇప్పుడు దీన్ని మళ్ళీ అడ్జస్ట్మెంట్ చేయాలంటే ఇట్లా, సో చూడండి ఇట్లా మీరు అడ్జస్ట్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇక్కడ ఓన్లీ మనకు వన్ సైడెడ్ హ్యాండిల్ ఉంది. చూడండి, ఓన్లీ వన్ సైడెడ్ హ్యాండిల్. అండ్ ఇక్కడ వన్ సైడెడ్ హ్యాండిల్ని 2 సైడెడ్ చేయాలనుకోండి, ఎట్లా చేస్తాం మనం? చూడండి, వన్ సైడెడ్ హ్యాండిల్ని 2 సైడ్ చేయాలంటే మళ్ళీ ఇక్కడ మనకి కన్వర్ట్ పాయింట్లు చూసారా, కన్వర్ట్ పాయింట్లు. సో మళ్ళీ దీన్ని పట్టుకొని ఇట్లా లాగండి. చూడండి, కన్వర్ట్ పాయింట్లు పట్టుకుంటే మళ్ళీ వన్ సైడెడ్ హ్యాండిల్ కాస్త 2 సైడెడ్ అయిపోతుంది. అండ్ అంతేకాదు, 2 సైడెడ్ వచ్చిందా, ఇప్పుడు మళ్ళీ ఇది ఓన్లీ వన్ సైడ్ మూవ్ అవ్వాలంటే మీరు ఏం చేయాలో ఆల్ట్ పట్టుకోవాలి, ఆల్ట్ అండ్ ట్రాక్ చేసుకోవాలి. ఓకే, చూడండి ఇక్కడ. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి మనము? లాస్ట్ స్టెప్, మనము ఈ పాత్ని సెలెక్షన్లా మార్చాలంటే ఏం చేయాలి? ఎవరు చెప్పగలుగుతారు? ప్రియాంక చెప్పగలుగుతావా? ప్రియాంక, పాత్ని సెలెక్షన్లోకి ఎట్లా మార్చాలి? చంద్రకిరణ్ నువ్వు చెప్పు. కంట్రోల్ టీయా? సాయి రెడ్డి చెప్పగలుగుతావా? సాయి రెడ్డి వెళ్ళిపోయాడా? ఎందుకు వెళ్ళిపోయాడబ్బా? ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఎట్లా వెళ్ళిపోతారు మీరు అసలు? ఓకే, ఉన్నారు కదా సాయి రెడ్డి? వచ్చాడా? ఓకే ఓకే. సో చెప్పండి, ఇప్పుడు సెలెక్షన్ ఎట్లా చేయాలి? నేను ఇందాకనే చెప్పినా మీకు సెలెక్షన్ ఎట్లా చేయాలో. నేను అడిగే క్వశ్చన్ ఏంటి? పాత్ని సెలెక్షన్లోకి ఎట్లా కన్వర్ట్ చేయాలి? పాత్లోకి వెళ్ళాల్సిన పని లేదు, నేను కీబోర్డ్ షార్ట్ కట్ చెప్పినా మీకు ఆల్రెడీ. ఓకే, సో చూడండి, మళ్ళీ గుర్తుపెట్టుకోండి ఇది, ఎందుకంటే ఇది మనకి మళ్ళీ మళ్ళీ చాలా యూజ్ అవుతుంది. కంట్రోల్ ఎంటర్, గుర్తుపెట్టుకోండి, ఇది మర్చిపోకండి. ఓకే ఓకే. సో ఇప్పుడు ఇంకో క్వశ్చన్ ఈజ్, సెలెక్షన్ని పాత్ ఎట్లా మార్చాలి? సెలెక్షన్ని పాత్గా ఎట్లా మార్చాలి? సాయి రెడ్డి చెప్పగలుగుతావా? సెలెక్షన్ని పాత్ ఎట్లా మార్చాలి? ఎవరు చెప్పట్లే? ప్రియాంక, చంద్రకిరణ్. సెలెక్షన్ని పాత్గా ఎట్లా మార్చాలి మనం? కంట్రోల్ టీ. కంట్రోల్ టీయా? కంట్రోల్ టీ అంటే ట్రాన్స్ఫార్మ్ టూల్. సో చూడండి, ఇగో పాత్ ప్యాలెట్లో మనకి ఇక్కడ ఆప్షన్ ఉంటుంది చూడండి, మేక్ వర్క్ పాత్ ఫ్రమ్ సెలెక్షన్. ఓకేనా? సో మళ్ళీ దీన్ని సెలెక్షన్లో మార్చాలంటే కంట్రోల్ ఎంటర్. సో గుర్తుపెట్టుకోండి ఈ కీబోర్డ్ షార్ట్ కట్స్, మర్చిపోకండి. ఓకే, సో దీన్ని కావాలంటే మీరు ఎక్కడికంటే అక్కడికి ఇట్లా డ్రాగ్ చేసుకోవచ్చు.
ఓకే చూడండి ఇది టోటల్గా మనం పెన్ టూల్తో సెలెక్ట్ చేసాం ఈ షూ ఏదైతే ఉందో. ఓకే ఓకే ఈ మనం లోపల పార్ట్స్ కావాలంటే రిమూవ్ చేయాలంటే సింపుల్గా మీరు ఏం చేయొచ్చు, మ్యాజిక్ ఎరేజర్ వాడాలి. ఓకే ఇక్కడ మ్యాజిక్ ఎరేజర్తో మీరు ఇట్లా రిమూవ్ చేసుకోవచ్చు, కావాలంటే ఇట్లా జూమ్ చేసుకొని చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలాంటి ఇమేజెస్కి మనం పెన్ టూల్ వాడచ్చు. ఓకే ఇది ఈవెన్ మనం క్విక్ సెలెక్షన్ టూల్తో కూడా బాగానే వస్తుంది, రాదని కాదు, కానీ పెన్ టూల్ కూడా కొన్ని సందర్భాల్లో మనకి చాలా యూజ్ అవుతుంది. ఓకే ఇజ్ ఇట్ క్లియర్? సో ఇలా సో చూడండి పెన్ టూల్లో మనము చాలా విషయాలు తెలుసుకున్నాం. ఇట్స్ అ వెరీ పవర్ఫుల్ టూల్. ఓకే పెన్ టూల్. సో సెలెక్షన్స్ ఎట్లా చేయాలో చూసాం పెన్ టూల్ తోటి. అలానే మనము బ్రేక్ ఎట్లా చేయాలి ఈ పెన్ టూల్ పాత్స్ని, అట్లానే ఒక స్టాంప్ ఎట్లా చేయాలి మనము, అలానే ఒక పాత్ మీద టెక్స్ట్ ఎట్లా పెట్టాలి, అట్లానే థిక్నెస్ మిడిల్లో థిక్నెస్ వచ్చి ఎడ్జెస్లో షార్ప్నెస్ ఎట్లా రావాలి. సో ఆ పాయింట్ చూసాం మనం. ఓకేనా? సో మీరు ఇవన్నీ ఇప్పుడు చెప్పండి, నేను మీకు ఇచ్చిన అసైన్మెంట్ మాత్రమే కాకుండా ఇంకా మనము ఈ క్లాస్లో మనం ఏమేమి కవర్ చేసామో అవన్నీ మీరు ఒకసారి ట్రై చేసుకోండి. ఓకేనా? ఓకే సో అండ్ ఈ నెక్స్ట్ క్లాస్ అందరూ నాకు అసైన్మెంట్ సబ్మిట్ చేయాలి. ఓకే నో ఎక్స్క్యూజ్. ఓకే మళ్ళీ సిస్టమ్ బాగాలేదు, ఇంటర్నెట్ బాగాలేదు, లేకపోతే ఇంకా మంచిగా అవాయిడ్ చేయడానికి డుమ్మా కొట్టారనుకోండి, డుమ్మా కొట్టకండి చెప్తున్నా. అదే నేను మిమ్మల్ని ఒక్కలానే అనట్లేదు చంద్రకిరణ్, అందరికీ చెప్తున్నా నేను. ప్రియాంక, చంద్రకిరణ్ అండ్ సాయి రెడ్డి ముగ్గురికి చెప్తున్నా నేను. ఓకే సీరియస్గా మీరు నేర్చుకుంటేనే మీకు కూడా బెనిఫిట్ అవుతుంది. ఈవెన్ ఇంటర్నెట్ కనెక్షన్ లేకున్నా ఏదో మొబైల్ డేటాను అట్లా ఏదో ఒకటి అరేంజ్మెంట్ చేసుకొని మీరు క్లాస్ మాత్రం అటెండ్ అవ్వండి. మీరు ఏదో ఒక విధంగా డుమా కొట్టాలి అని ప్లాన్ చేయకండి. ఓకే బికాజ్ ఇంపార్టెంట్ టాపిక్ స్టార్ట్ అవుతాయి అండ్ కంపల్సరీ మీరు మిస్ కాకుండా అటెండ్ అవ్వాలి. ఓకే రైట్. ఓకే మరి ఇక మీరు సైన్ అవుట్ అయిపోండి. చెప్పండి. చెప్పు రెడ్డి సార్. టెక్స్ట్ వీడియో రికార్డింగ్ ఉంటే షేర్ చేస్తారా?